నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. మనం సాధారణంగా భగవంతుణ్ణి చేరుకోవడానికి ఎన్నెన్నో మార్గాలు ఆచరిస్తూ ఉంటాము. అయితే ఏ మార్గాన్ని ఆచరించినా కూడా మనం మోక్షం పొందడం కోసమో, ముక్తిని పొందడం కోసమో ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే మన కామ్యాల కోసం ఈ కలియుగంలో మానవాళికి కోరికలు ఎక్కువ. ఆ కోరికలు తీరడం కోసమే భగవంతుణ్ణి పట్టుకోవాలని చూస్తూ ఉంటాం. ఈ భగవంతుణ్ణి పట్టుకోవడానికి ఉన్న ఎన్నో విధానాల్లో ఈ ధ్యాన పద్ధతి, ఈ యోగ శాస్త్రము ఇలాంటివి కూడా ఎన్నెన్నో ఉంటూ ఉంటాయి. అంటే ఎంతసేపు ఉన్నా భౌతికంగా పూజలు, కొబ్బరికాయలు, పువ్వులు ఇదే విధానం కాకుండా ధ్యానం చేసినా కూడా భగవంతుణ్ణి చేరుకోవచ్చు అని కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అందులో భాగంగా సిద్ధ విద్య అనే ఒక యోగ శాస్త్రం కూడా ఉంది. ఇది పురాణాల్లో కూడా వేదాల్లో కూడా మనకు అంతా కూడా సెలవివ్వటం జరిగింది వాటి గురించి. అసలు ఏంటి ఈ సిద్ధ విద్య? మరి ఈ సిద్ధ విద్య గనక మనం నేర్చుకున్న సిద్ధ విద్యని ఆచరించినా కూడా మనకు ఎటువంటి అంటే మోక్షం లభిస్తుందా? లేదు మనం అనుకున్నట్టుగా మన కామ్యాలు నెరవేరుతాయా? అసలు ఏంటి సిద్ధ విద్య అనే విషయాల్ని ఇప్పుడు మనం అడిగి తెలుసుకోబోతున్నాము. మనతో పాటు ప్రస్తుతం ఈ విషయాల గురించి చర్చించడానికి ఉన్న వ్యక్తి సిద్ధ యోగానంద స్వామి. ఇప్పుడు వారు గత 40 సంవత్సరాలుగా ఈ సిద్ధ విద్యని ఆచరించి వాటి గురించి వ్యవహరిస్తూ ఉన్నారు. ఎంతో మందికి దీనిపైన ఉపదేశం కూడా చేస్తూ ఉన్నారు. వారిని అడిగి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం. వెరీ హ్యాపీ. ఆహా! ఈ సిద్ధ విద్య అనేది చాలా వరకు అంటే యోగా, కుండలిని, ధ్యానము ఇలా వింటూ ఉంటాం గానీ, సిద్ధ విద్య వినటం చాలా తక్కువ అండి. అంటే సిద్ధ వైద్యం అని వింటూ ఉంటాం మళ్ళీ. అసలేంటి ఈ సిద్ధ విద్య అంటే ఒక చిన్న వివరణ ఇస్తే దాని నుంచి మనం టాపిక్‌లోకెళ్ళిపోవచ్చు. చక్కని ప్రశ్నమ్మా. ఇది సిద్ధ విద్య అంటే సిద్ధుల దగ్గర ఉండే విద్య సిద్ధ విద్య. సిద్ధ పురుషులు. ఆ సిద్ధ పురుషుల నుంచి అనాదిగా మన ఉపనిషత్తుల్లోని, ఆ తర్వాత భగవద్గీతలోని, అలాగే యోగ వాసిష్టంలోని అన్నిట్లోని ఆ సిద్ధ విద్య చెప్పబడి ఉంది. హ్మ్. ఆ విద్య అనేది మా అదృష్టం కొద్దీ ఒక గురు పరంపరలో శివానంద పరమహంసుల వారు మా పరమ గురువు గారు, వారి యొక్క శిష్యులు రామానంద పరమహంసుల వారు, వారి యొక్క అడుగుజాడల్లో మేము ఆ విద్యను నేర్చుకొని దాని తాలూకా బెనిఫిట్స్ పొందాం. దానివల్ల ఆరోగ్యము, ఆయుష్, ఏ రోగాలు రావు. నతస్య రోగం నజరా నా మృత్యు అని. ఆ సిద్ధ విద్య అనేది మనం వేరే ఎక్కడా వచ్చింది కాదు. కృష్ణ భగవానుడు భగవద్గీతలో 5వ అధ్యాయంలో 27వ శ్లోకము, 4వ అధ్యాయంలో 29వ శ్లోకము చెప్పడం జరిగిందండి. సిద్ధ విద్య గురించి. ఆ సిద్ధ విద్య గురించి. అది దాన్నే యోగ విద్య అంటారు, సిద్ధ విద్య అంటారు. సిద్ధ పురుషులు సిద్ధత్వం. సిద్ధత్వం అంటే ఏమిటి? ఆ విద్య ఎవరైతే చేస్తారో వారికి సిద్ధులు కలుగుతాయి. సిద్ధులు అంటే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మెయిన్ సౌండ్ హెల్త్ ఉంటుంది, సౌండ్ మైండ్ ఉంటుంది. మైండ్ ఎప్పుడైతే బాగుంటుందో వాళ్ళ కోరికలు కూడా ఆటోమేటిక్గా జరుగుతాయి. ఇదంతా వివరణగా మనం దాని విషయం అనమాట. ఓకే. ఇప్పుడు మీరు కూడా యోగ శాస్త్రము, ఆత్మ విద్య అని చెప్పి ఒక పుస్తకం రాయడం జరిగింది. ఆ పుస్తకంలో ఏముంది? అంటే సిద్ధ విద్యకు సంబంధించిన విధానాలే ఉన్నాయా? లేదంటే అది మానవాళికి ఏదైనా మంచి మెసేజ్ ఇస్తుందా? లేదంటే ఏదైనా ఉపయోగపడే విధంగా ఉంటుందా? దీనిలో ఏంటంటే చిన్న పుస్తకం మా గురువుగారు రాశారు, కానీ పెద్ద పుస్తకాలు వాళ్ళు చదవడానికి ఓపిక లేదని చెప్పి ప్రాక్టికల్ ఆస్పెక్ట్లో దీనిలో నేను కొన్ని రాశాను. ఎలాగంటే మన మనస్సు ఉంది. అవునండి. ఈ మనస్సు అనేది ఎంతవరకు మన భౌతిక పరంగా మనం వెళ్ళాం, దానికి డిశ్చార్జ్ అవ్వడమే. అంటే మనకు ఉండేటువంటి సింపుల్గా చెప్పాలంటే ఒక 100 వాట్స్ బల్బ్ ఉంది. 100 వాట్స్తో మనం పుట్టాం. అవును. ఎనర్జీ అనుకో, 100 ఎనర్జీ ఉంది. కానీ దీన్ని ఏం చేసాం మనం? ఈ పంచ జ్ఞానేంద్రముల ద్వారా బాహ్య ప్రపంచంలో మనం చెలిస్తూ దానిలో రాగద్వేషాలు, ఐషడ్ వర్గాలకు లోనయ్యి మన ఎనర్జీ కోల్పోతున్నాం. అయితే కోల్పోవడమే జరుగుతున్నది, కానీ మనకి దానిని సంపాదించే విధానం మనకి చెప్పిన వాళ్ళు లేకపోయారు. ఆ ఎనర్జీని ఎలా పెంచుకోవాలి, మనలో ఉండేట దైవ బలం, ఇంకా చెప్పాలంటే డివైన్ ఎనర్జీని. సెల్ ఫోన్కి ఎలాగైతే డిశ్చార్జ్ అయితే ఛార్జింగ్ పెడుతున్నామో మన మనస్సు కూడా వీక్ అయిపోయింది. అందుకే ప్రతి వాడికి భయం, కోపం, అనేక రకాల మానవాళి బాధలు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, ఇన్ని ఇబ్బందుల్ని తొలగించి ఆయురారోగ్యాలు ఇచ్చేటువంటి ఈ మనస్సు ఆత్మవైపు తిప్పాలి. ఆత్మవైపు ఎప్పుడైతే మనస్సుని ప్రయాణం చేయించామో మనకి అన్నీ ఆ భగవంతుడు ఇస్తాడు. మన మనస్సుకి ఆత్మకి కూడా లింక్ ఉంది. ఆ విద్యే ఇప్పుడు మేము 10 మందికి చెప్పి ప్రాక్టికల్గా చెప్తాం, థియరీ పరంగా చెప్తాం. ఆ విద్యని 10 మందికి ప్రచారం చేస్తూ ఇక్కడ కూడా మాకు శిష్య పరంపర ఉన్నారు. అది నేర్చుకోవాలని మా యొక్క తపన అన్నమాట. ఇప్పుడు మీరన్నట్లుగా ఆత్మ గురించి తెలుసుకోవడము, అలా తెలుసుకుంటే మనని మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. అంటే లో అవ్వకుండా మనం స్టేబుల్‌గా ఉండగలుగుతాము. చాలా స్ట్రాంగ్‌గా ఉండగలుగుతాం మానసికంగా మీరు చెప్పేది ఈ విద్య వల్ల.
మరి అంటే మా అందరికీ అనిపిచ్చేది ఏంటి అంటే, ఎందుకు నా ఆత్మ గురించి నేను తెలుసుకోవాలి? నన్ను నేను రీచార్జ్ చేసుకోవాలంటే, నేను ఆలయంకి వెళ్లి ఒక 10 నిమిషాలు అలా ఆ మూర్తిని చూస్తూ కూర్చుంటే నేను రీచార్జ్ అయిపోతాను. మరి ఇవన్నీ నాకెందుకండి? అది చక్కటి ప్రశ్నమ్మా. ఇప్పుడు మనం మన పురాణాలు, మహాత్ములు మనకి దేవాలయాలు స్థాపించారు. ఈ దేవాలయాలు ఏంటంటే నిజంగా చెప్పాలంటే అవి ఛార్జింగ్ పాయింట్స్. మన ఎనర్జీని ఛార్జింగ్ పెంచుకోవడానికి ఇస్తుంది. నీ ఎనర్జీ ఎంతవరకైతే ఛార్జింగ్ అవుతుందో అంతవరకు ఆ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇది మర్చిపోయాం. ఎందుకంటే వేద ప్రమాణాలు ఏం చెప్పారంటే, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తి నిర్విషమనః. నీ యొక్క దుఃఖానికి కారణము నీ మనస్సే, హ్మ్. నీ మోక్షానికి కారణం మనస్సే. అంటే రూపాయిలో పైసా మొదలు 100 పైసలు ఎలా అయితే ఉన్నాయో నీ మనసులోనే సుఖ దుఃఖాలు రెండు ఉన్నాయి. ఆ! మనం ఏమయ్యామంటే మన ఎనర్జీ కోల్పోయి దుఃఖాన్ని పట్టుకున్నాం, ఎంటాంగిల్మెంట్ అయ్యాం. దాంతో ఏమైంది మనకి, దాంతో పట్టుకున్నాం మన ఆలోచనలు లోయర్ ఎనర్జీతో ఉన్నాయి. అప్పుడు ఎవరే ఇంట్లో అమ్మ మాట్లాడిన కోపమే, భర్త మాట్లాడిన కోపమే, ఆ తర్వాత రియలైజ్ అవుతాం అయ్యో ఎందుకని. ఆ కోపానికి మూల కారణం ఒకటి ఉంటుంది. హ్మ్. ఆ మూల కారణాన్ని తీసి నీ మైండ్లోనే ఆ శక్తి ఉన్నది, ఆనందం నీలోనే ఉంది. ఒకసారి మనం ఆనందంగా ఉంటాం, ఆనందాన్ని మర్చిపోయారు ఈ మానవాళి. ఆ! ఆనందం అనేది ఆత్మ, ఆత్మది ఆత్మానందం అంటాం. అదే మోక్షం. మోక్షం అన్నా ఆత్మానందం అన్నా అన్నీ ఒకటే. హ్మ్. మోక్షం అంటే ఏమిటి? బంధంలో ఉన్నది విడవడమే మోక్షం. హ్మ్. ఇప్పుడు మన మనసు ఎక్కడుంది? బంధంలో బంధాల్లో ఉంది. ఉంది. ఏ బంధంలో ఉంది? ప్రపంచమే నిజం అనుకుంటున్నది. హ్మ్. దాన్ని మళ్ళీ ప్రశ్న వేయొచ్చు. ఆ! ఈ ప్రపంచం నిజం అనుకుని దానిలో గెంతుతున్నది. అప్పుడు ఏమైంది? నీకు ఆటంకం వచ్చింది. ఆటంకం రాగానే ఏమైంది? కోపం వచ్చింది. కోపం, బాధ. ఆ కోపంలో ఏమైంది? నీ ఎనర్జీ మైండ్ ఏమైంది? అప్పుడు కదిలిపోయింది. ఆ! మైండ్ కదిలిపోతే ఎనర్జీ ఏమైంది? లాస్ అవుతుంది. యువర్ మైండ్ ట్రావెలింగ్ ఇన్ ది బ్లడ్. ఆ! ఆ విషయం ఎలాగా? చిన్న ఎగ్జాంపుల్. హ్మ్. మనకి బీపీ వచ్చింది. హ్మ్. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ గారు ఏం చెప్తున్నారు? ఆలోచనలు తగ్గించుకోమంటున్నారు. అంటే ఆలోచనలు తగ్గితే రక్త ప్రవాహం కూడా తగ్గుతుంది. అవును. అంతే కదా? అవును. చిన్న లాజిక్. అవునండి. అంచేత ఆలోచనలు తగ్గించుకునేటువంటి విధానం మనకు కావాలి. హ్మ్. ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయి? మనోచలనం ఎక్కువ అవుతున్న కొద్దీ మనకి బాహ్యమైన ఆలోచనలు హ్మ్. ఎక్కువైపోతాయి. ఈ మనోచన ఏకాగ్రత కావాలి. అవును. ఈ ఏకాగ్రత రావడానికి ఏం చేయాలి మనం? హ్మ్. దానికో విద్య చెప్పారు, యోగా చిత్తవృత్తి నిరోధ అని. హ్మ్. అదే విద్యని కృష్ణ భగవానుడు యుద్ధ టైంలో అర్జునుడు ఏమో ఏమయ్యాడు? చంచల మనస్కుడు అయ్యాడు. యుద్ధం కావాలని వెళ్ళాడు. అవును. ఎందుకంటే దాయాదులు ఆస్తి ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఏం చేయాలి మనం? ఆస్తి కోసం అప్పుడు ఫైట్ యుద్ధాలే ఉండేవి. చేయాల్సింది. ఇప్పుడు కోర్టులు పోలీసులు హ్మ్. లేరు, అవును. రాజులు ఉండేవారు. వెళ్ళాడు. హ్మ్. వెళ్ళిన తర్వాత యుద్ధం చేయాలి కదా. చేయాలి. ఇప్పుడు మీ దగ్గరికి వస్తే ఇంటర్వ్యూకి నేను కూర్చోవాలి, అవును. కానీ నేను కూర్చోకుండా నేను మరో దానిలో ఉంటే తప్పు కదా. ఆ! అక్కడ అర్జునుడు ఏం చేశాడు? రథంలో చతికిలు పడిపోయాడు. అంటే అర్థం ఏంటి? హ్మ్. అర్జునుడి మైండ్ వీక్ మైండ్ అయిపోయింది ఆ! అక్కడ. అంతే కదా. అవును. అవును. చేసిన పని చేయడం అంటే వీక్ మైండే. హ్మ్. అప్పుడు దానికి ఏమిటంటే, అంటే దానికి ఎందుకే అర్జునుడు అంట క్లైప్యం ఆత్మగమః పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చెప్తోత్తిష్ట పరంతప. అర్జునుడా హ్మ్. వదిలేవయ్యా, నపుంసకత్వము పిరికితనము పట్టుకున్నావే నువ్వు. ఆ రెండు ఉండకూడదు కదా. అవును. ధైర్యం ఉండాలి. అవును. ఆ రెండు పట్టుకున్నావు నువ్వు. అంచేత వాటిని వదిలే. హ్మ్. అలా ఇలాంటప్పుడు అది రావడం ఏంటి? యుద్ధం అప్పుడు యుద్ధం చేయనంటే శత్రువు ఊరుకుంటాడా? ఆ! మనం వేచిడా? అది అవును. పిరికితనం అని చెప్తాడు. అప్పుడు అర్జునుడు ఏం చెప్తాడు? ఒప్పుకుంటాడు, హ్మ్. నా మైండ్ వీక్ అయిందని చెప్తాడు అర్జునుడు. హ్మ్. చంచలమీ మనఃకృష్ణ ప్రమాది బలవర్ధుడం తత్సాహం నిగ్రహం మన్యే వాయోరివసు దుష్కరం. గాలిని పట్టుకోవడం ఎంత కష్టమో మనసు పట్టుకోలేం కదా. ఇప్పుడు మనం పరిగెడుతున్నారు కదా, మనందరికీ సాధ్యమే కదా. ఒకసారి కోపంలో ఉంటున్నాం, అవును. ఇంటికి వెళ్ళాం, ఒకసారి శాంతం, ఒకసారి ఆనందం. అవును. అది ఎప్పుడు ఆనందంలో ఉండాలి. కోరిక ఉందా లేదా నీకు? ఎందుకుండదండి? ఉంటుంది గదా! అదే మేము చెప్పేది. హ్మ్. ఎప్పుడు ఆనందంలో లేకపోవడం కారణం ఏంటంటే మైండ్కి నువ్వు లోబడిపోయావు. కానీ ఎప్పుడూ ఆనందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ కోరుకుంటా. భగవంతుడే చెప్పాడు కదా! ఏది శాశ్వతం కాదు అని. ఈ ఆనందం మాత్రం శాశ్వతమా? భగవంతుడు ఆనంద స్వరూపుడు. ఆ! భగవంతుడు సచ్చిత్ ఆనంద స్వరూపుడు అతను. అతన్ని పట్టుకో. హ్మ్. నీకు డబ్బు ఉన్న వాడి దగ్గరికి వెళ్తే నీకు డబ్బు వస్తుంది. హ్మ్. అంతే కదా. తాగుబోతు దగ్గరికి వెళ్తే తాగుబోతు వస్తాడు. ఎవరి దగ్గరికి వెళ్తే వస్తుంది. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి ఇప్పుడు నువ్వైతే? భగవంతుడితో. భగవంతుడు ఎవరు? ఎక్కడ ఉన్నాడు? ఆ! ఎక్కడున్నాడు? ఈ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. ఆ! అదే భాగవతం చెప్తాడు కదా. ప్రహ్లాదుడు హ్మ్. అడుగుతాడు కదా రాక్షసుడు, ఆ! ఏమవుతాడు? ఎక్కడున్నాడు దేవుడు అని. అవును. ఏం చెప్తారు పద్యం? ఇందు గలడు అందు అందు లేదను లేదని సందేహం బవలదు సందేహం చక్రి స్వరూపగతుండు ఆ! ఎందెందు వెదకి చూచిన అంతే గలదు. అవును. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. మరి ఎవ్రీవేర్ అయితే హ్మ్. అతనికి అంత జ్ఞానం లేదు ఎవరికి? తండ్రికి. ఆ! ఇతను చెప్పింది అన్ని చోట్ల ఉన్నాడని చెప్పాడు. ఉన్నాడని. అవును.
ఈ స్తంభం ఉన్నాడు, వచ్చాడా లేదా? వచ్చాడు. స్తంభంలో కాదు, ఇప్పుడు నీలో ఉన్నాడు దేవుడు, నేను చూపెడతాను. ఉమ్, నాలో ఉన్నాడు, వారిలో ఉన్నాడు, వారిలో ఉన్నాడు. ఇదంతా దేవుడే, ఉమ్, ఈ మేనిఫెస్టేషన్. అయితే ఇప్పుడు ఏం చేయాలి మనం ఆనందం కావాలంటే? ఉమ్. ఉదయం లేచిన మొదలు నేను అదే చెప్తాను. మనలో మనమే వెతుక్కోవాలంటారా? వెరీ గుడ్, చక్కటి మాట అన్నాడు. ఆ, నీలో వెతుక్కోవడం మరి అక్కడ ఇక్కడ ఎందుకు నువ్వు? అలాగనే వీటి మనీ కాదు, ఛార్జింగ్ పాయింట్స్. డబ్బు ఉన్న వాడి దగ్గరికి వెళ్తే డబ్బు వస్తుంది. ఆనందం వాడికి ఉంది, భగవంతుడు. అది ఎవరి భగవంతుడు? అతని రూపం ఏంటి? ఎక్కడ ఉన్నాడు? అంతటా ఉన్నాడు. అంతటా ఉంటే మరి నీలో ఉండాలి కదా. ఉన్నాడు కదా. ఎక్కడ ఉన్నాడు? అది మహాత్ములు చెప్పాలి, ఉమ్, నేను నువ్వు చెప్తే కాదు. ఉమ్. ఎక్కడ? ఇక్కడ. అందుకే మనం బొట్టు పెడతాం. అవును. మొగాడు కానీ ఆడవాళ్ళు కానీ బొట్టు పెట్టాలి. ఎందుకు అనేవాడు, ఉమ్, భువోర్మధ్యే శివస్థానం మనస్తత్వ విలయితే జ్ఞాతవ్యం తత్పదం తురీయం ఎత్ర కాలో నవిచితే. దానికి తురియం అంటారు, ఉమ్, తురియ స్టేట్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? ఉమ్, 3 అవస్థల్లో గెంతుతున్నాం. ఏవేవి? జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి. ఈ 3. ఇప్పుడు ఎక్కడ ఉన్నా? ఏ అవస్థ ఇది? ఉమ్. ఇప్పుడు ఏ అవస్థ ఇది? జాగృత. జాగృతావస్థ. జాగృతావస్థ. అంత ముందు ఎలా ఉన్నాం? స్వప్నంలో ఉన్నాం, గాఢ నిద్ర. అవును. ఆ స్వప్నావస్థలో కళ్ళు కన్నాం. ఆ, ఆ కళ్ళు కన్నప్పుడు మనకి ఎలా ఉంది? భయం వేసిందా లేదా? ఉమ్, కొన్ని భయంకరమైన కళ్ళు వచ్చినప్పుడు. అవును. ఆ? ఇప్పుడు ఏమైంది? ఆ భయం రాత్రి పెద్ద పులి వచ్చి మన మీద పడిపోయింది, ఉమ్. అమ్మోని భయపడ్డాం. ఇప్పుడు ఆ భయం ఉందా? పెద్ద పులి కలే కదా. అంతే కదా. ఆ, సుఖ నిద్ర, గాఢ నిద్ర. ఉమ్. గాఢ నిద్రలో నీకు ఏమైనా ఆలోచన ఉందా? ఉండదు. నువ్వు మనని మనమే మర్చిపోతాం. మర్చిపోతాం. ఉమ్, ఏది సుఖమైన నిద్ర నీకు? ఉమ్, గాఢ నిద్రే. ఒప్పుకుంటావు కదా. ఉమ్. సుషుప్తి, నానే సుషుప్తాను. ఉమ్, సార్ స్వప్నం. ఈ 2 మనకి ఈ కొంచెం మెలుకుతో ఉన్నాం. స్వప్నం కన్నా ఇప్పుడు మరీ మెలుకులో ఉన్నాం. ఉమ్, ఈ మెలుకుతో ఉండే జాగృతావస్థలో ఉమ్. మనం ఉన్నాం. హా. ఈ జాగ్రత్త ఎన్ని బాధలు పడుతున్నాం మనం? డబ్బు ఉందని, లేదని, వాడు అన్నాడని, పోరాటమే ప్రతిదీ పోరాటమే. నువ్వు చెప్పే కానీ పోరాటాలతోనే మన జీవితం వెళ్తున్నాం. అవును. దానిలోనే కోపాలు, చిరాకులు, అనారోగ్యాలు, హాస్పిటల్లో ఎన్ని పడాలని పడుతున్నాడు మన అవును. వాడిని. ఎందుకు పడుతున్నాడు? ఉమ్, ఈ మనస్సు అనేది ఉమ్, ఇది సత్యం అనుకుంటున్నాడు. ఉమ్. ఎందుకంటే జ్ఞానం లేదు. ఆ, స్వప్నం నిజం కాదని ఒప్పుకుంటున్నాడు. అవును. ఇది కూడా నిజం కాదని ఒక స్టేట్ ఉంది. అంటే మనం జ్ఞానం అనుభవిస్తున్న ఈ అది జీవితమా? అంటే నువ్వేమిటి? ఆ, పరిమితమైన మనసు అయింది కనుక నువ్వు బాధపడుతున్నావు. ఆ, ఆ డిఫెక్ట్ ఎక్కడుంది? బయట పరిస్థితులు నేను మానమని చెప్పలేదు. అవును. నీకు అర్థమైందా? ఉమ్, నీ మనసుని మార్చుకోవడమే మేము చెప్తున్నాం. హా. నీ ఇల్లు, వాకలి, నీ భార్య, నీ మ్యారేజ్ అయిందా? ఆ, పర్లేదు. ఈ భార్య, పిల్లలు, సంసారం అన్ని చేసుకో, ఉమ్, నేను వద్దని లేదు. కానీ నువ్వు ఆనందంగా ఉండాలి కదా. ఇంటికి వెళ్ళిన ఆనందంగా ఉండాలి. నీ భార్యతో, నీ భర్తతో, నీ పిల్లలతో ఆడుతూ పాడుతూ గెంతుతూ నవ్వుతూ డ్యాన్స్ చేయాలి ఇంట్లో. ఉమ్, అదే చెప్తాను. సంతోషంగా ఉండాలి. కానీ సంతోషంగా ఉండలేకపోతున్నాం కదా మనం. ఉమ్. ఏదో టైంలో మనం రియాక్ట్ అవుతున్నాం కదా. అవుతున్నాం. ఎందుకు అవుతున్నావు? ఉమ్. అంటే మనం అనుకున్నది అవ్వకనో, అంతే కదా. మనం ఎక్స్పెక్ట్ చేసింది జరగకనో. జరగకనో అంటున్నాం. అంటే దానికి మేమేం చెప్తాం అంటే నీ వీక్ మైండ్, ఉమ్, నీ మనసు వీక్ అయి కదిలిపోతున్నది. ఉమ్, ఇప్పుడు నువ్వు అనుకుంది అయిపోయి, సపోజ్ నువ్వేదో కోరావు, అవును. దాంతో ఊరుకుంటున్నావా? లేదు, ఇంకొక కోరిక పుడుతుంది అయితే కదా. మరి దానికి అదే అవ్వకపోతే మరో కోరు. ఇప్పుడు మామూలు చిన్న కారు కొనమన్నాం మీ ఆయన గారిని, ఆ, కొన్నారు 10 లక్షలు పెట్టి. ఆ. పక్కన చూసావు పెద్ద కారు, ఉమ్. అప్పుడు ఏం చేసావు? అంతే. అలా కారు కొన్నాను. ఇది కొన్నామన్న ఆనందం ఏ కాసేపే. జ్ఞానం లేదు. అది లేదని దుఃఖం నీకు పడిపోయింది. అంతే. అది కొన్నాడు, మరి ఏదో బంగారం కొనమన్నావు, కొన్నారు అతనికి అవకాశం ఉండి, దాంతో ఊరుకున్నావా? అలా వాళ్ళ బయటలో మంచి నెక్లెస్ ఉందండి, రత్నాలహారం, అది కొనుంటున్నా. అయితే నీకు ఎక్కడ ఆనందం ఉంది? ఉమ్, మైండ్ అనేది స్థిరం అవ్వలేదు నీది. ఆ, అంతే కదా. అవును, చంచలంగా ఉంది. నీకు ఆనందం అనేది ఎక్కడుంది? ఉమ్, ఆ మైండ్ స్థిరంలోనే ఆనందం ఉంది. దేవుడు శివుడా అశివుడా? దేవుడు మైండ్ ఆ, స్థిరమైన వాడే కదా. అవును, స్థిరమైన వాడు దేవుడు. అవును. సపోజ్ చిన్న తెర ఉంది, తెర స్థిరమైంది. లేకపోతే బొమ్మలు ఆహా, ఉంటాయి, మారిపోతుంటాయి. అవును. అంతే కదా, అవును. మారిపోతుంటాయి. మనం కూడా అందరం, నువ్వు నేను కూడా తెర మీద ఉన్నాం, ఉమ్, తెలుసా నీకు? ఆ, అందరం కూడా అక్కడే ఉన్నాం. ఆ, ఆ. అది చిదాకాశం జీవితం అనే నాటకంలో ఉన్నామంటారా? అంటారు కదా. జగన్నాటకం అంటే ఒప్పుకుంటావు కదా, మన నాటకమే కదా. అవును. ఎన్నాళ్ళు ఉంటాం భూమి మీద? ఉమ్, ఆయన మరో నన్ను 100 ఏళ్ళ ఉంచిన ఊహించు. నాళ్ళు. ఆ, ఒక 100 ఏళ్ళ ఊహించు. నువ్వు ఉంటావా, నేను ఉంటానా, వీళ్ళు ఉంటారా? లేదు. ఎవరు లేవు. ఇది ఏమవుతుందో చెప్పలేం. అవును. ఇవన్నీ కూడా కాలానుగుణంగా మార్పులు చెందుతూ ఉంటాయి. ఈ శరీరం కూడా చిన్నప్పుడు మంచి అందంగా ఉన్నాం, ఉమ్, ఇప్పుడు మనం ఏదో కొంత ఉన్నాం. ఉమ్, అలాగే మరొక 50 ఏళ్ళు పోతే ఉమ్, అమ్మ నాయన ఎవరో వస్తాడో చేయి పట్టుకుంటాడో అంటాం. ఉమ్, ఇదే కదా మానవ జీవితం. అవును, అప్పుడు ఏమైంది? ఆనందం ఉమ్, పోయింది. లేదే, పోయింది. అయితే ఎప్పుడు నువ్వు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఉమ్, ఒక విద్య ఇచ్చారు వాళ్ళు. ఆ, ఆ విద్యలు ఏమిటి? నీ మనసును స్థిరం చేసుకోవడానికి అర్జునుడు అంటాడు, చంచలమయీ మన కృష్ణ ఉమ్, ప్రమాది బలవృద్ధుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయో దుష్కరం.
ఉమ్, గాలిని పట్టుకోవడం ఎంత కష్టము. పరిగెట్టినారు అటు ఇటు, నువ్వు చెప్పింది అవును. అంతే కదా. నన్ను ఏం చేయాలి? పట్టుకోలేకపోతే ఒప్పుకున్నాడు. మనం పట్టుకోగలవా? లేదు లేదు. పట్టుకోగలవా? ఉహు, పట్టుకోలేం కదా. మరి జవాబు ఉండాలి కదా దానికి. ఉండాలి. ఎవరు చెప్పగలరు? ఆ, కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఏం చెప్పాడు? ఆ, అసంశయ మహాబాహో, నువ్వు చెప్పింది నిజమే. ఉమ్, చెప్తున్నావు కదా. మనోదుర్నిగ్రహం జలం, ఉమ్, మనసును పట్టుకోవడం కష్టమే, ఉమ్, కానీ జవాబు చెప్పాలి కదా. చెప్పాలి. కిందని చెప్పాడు, ఉమ్, అభ్యాసేన తు కౌంతేయ ఉమ్, వైరాగ్యాన్ని గుహితే. అభ్యాసము వైరాగ్యం. మరి అభ్యాసం అంటే ఏమిటి? ప్రాక్టికలే నేర్చుకోవడం. కదా. ఆ ప్రాక్టికల్ విద్య చెప్పాడు గీతలో ఎలా చేయాలో. అదే విద్యను మేము ఇస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది నీకు మైండ్? ఈ స్థిర్. దుఃఖంలోంచి ఆనందంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ స్థిరంగా ఉంటావు. అప్పుడు బాహ్య పరిస్థితులు నీకు ఎలాగున్నా ఆనందమే. ఉమ్, కారు కొనమన్నావు, అడుగుతావు, అవ్వలేదు, హ్యాపీగా ఉంటావు. ఉమ్, ఇప్పుడు కొనకపోతే ఎప్పుడు కోపం వచ్చింది, వచ్చింది. అప్పుడు నీ కోపం రాదు, నువ్వు ఆనందంగా ఉంటే పోన్లేండి అంటావు. ఇప్పుడు అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఈ విద్య నేర్చుకుంటే అసలు కోరిక కూడా కలగొద్దేమో కదా. ఇప్పుడు నువ్వేంటంటే కోరిక లేకుండా సన్యాసి అయిపోతారు, అదేమీ లేదు. ఉమ్, ఎందుకంటే ఉమ్, అర్జునుడు యుద్ధం చేయనన్నవాడు రాజ్యం కోసం యుద్ధం చేసి చేసాడు. రాజ్యం సంపాదించాడు కదా. అంటే బాధ్యత నిర్వర్తించాలి. బాధ్యత నిర్వర్తించాలి. ఉమ్, కృష్ణుడు మానేడా? రాముడు మానేడా? లేదు ఋషీసులు మానేరా? లేదు. జనక మహారాజు చక్రవర్తి ఉమ్, మానేడా? దర్జాగా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. జనకుడు అష్టావక్రకి చూసుంటావు. ఆ, జనక మహారాజు. ఉమ్, ఆ జనక మహారాజు ఏమయ్యాడు? ఉమ్, రికాబులో కాలు పెట్టిన కాలంలో మోక్షం కావాలన్నాడు. లేదా పండితులందరినీ జైలు పెట్టేశాడు. కానీ తెలుసుంటుంది. అప్పుడు చిన్న సింపుల్గా చెప్తా, అష్టావక్ర మహాములు వచ్చారు. ఆ, ఇది ఒళ్ళల్లో అష్టవంకర్లు. ఆ బుక్ తేలేదు కానీ ఉమ్, ఇతను ఏం చెప్తాడు? నమ్మరు కదా, మంచి వేషం ఉండాలి కదా. అవును. అయినా సరే ప్రశ్న వేశాడు. ఉమ్, అయితే బయలుదేరి అడవికి అన్నాడు. అడవికి వెళ్ళారు. అవును. అడవిలో అందరూ సైన్యం అందరినీ పంపించిమన్నాడు. గురువు గారు చెప్పిన మాట వినాలి కదా. ఉమ్, ఇప్పుడు ఈయన దగ్గరికి వస్తే ఉమ్, అప్పుడు గుర్రం తెప్పించారు. రికాబ్ అని తెలుసు కదా. హా, ఇలా కాలు పెట్టి ఇలా కాలు రెండో పక్క ఎగరే లోపల మరి నా గురుదర్శనం ఇవ్వాలి కదా. ఉమ్, ఈ అన్నాడు. ఉమ్, ఎవరిని? జనక జనక మహారాజు. మహారాజ్ని. అయితే ఇచ్చాను, నా మనసే నీకు ఇచ్చాను అన్నాడు. ఉమ్, మనసు ఇచ్చేస్తాను ఇచ్చాడు కదా. అంతే. నిజమే కదా. ఆ, మనసు ఇచ్చి నీ సంపద ఇచ్చో, నీ అభిమానం ఇచ్చో అని నాకు హ్యాండ్ ఓవర్ అయిపోయి, మరి నువ్వు నీ కంట్రోల్ లేదు అంతేనా. అంతే. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. అవును. సరే ఇచ్చాడు. ఇంత అలా కాలు ఉండిపోయింది. ఉమ్, ఈ లోపల 3 రోజులు అయిపోయింది. ఈ సైన్యం గాబరా పడుతున్నారు. రాజుగారు ఉండిపోయారు కదా, ఈ మాంత్రికుడు అనుకున్నారు వాళ్ళు. ఆ, ఏం చేశాడని అందరూ వచ్చారు. వచ్చారా కాలు దించరు, మెల్లిగా అతను అలాగ పట్టుకొచ్చి మంచం మీద పడుకోబెట్టారు. ఉమ్, అప్పుడు ఇతని కోసం వెడికారు. ఇతను గోలో కూర్చున్నాడు. ఉమ్, ఇతనికి కోపం వచ్చిన అందరికీ, కానీ ఇతను ఏమైపోతాడు భయం. తీసుకొచ్చారు. ఉమ్. ఏ జనక అని పిలిచాడు. ఆ, హా గురుదేవా అన్నాడు. అయిపోయి మోక్షం పొందిస్తే అదే ఆనందం. అంటే ఏకాగ్రత. ఆ ఓహో. ఏకాగ్రత మనకి లేకపోవడమే దుఃఖం. ఉమ్, నీకు అర్థమైందా? ఆ అర్థమైంది. చెంచల మనసు ఉమ్, దుఃఖం, ఏకాగ్రత మనసు ఆనందం. ఇప్పుడు ఆ ఏకాగ్రత ఎవరికి అవసరం? అందరికీ నీకు అవసరం. అవసరమే, ఆ, చదువుకున్న వాడికి అవసరమే, అవును. ఉద్యోగస్తుడికి అవసరమే, అవును. ఆధ్యాత్మిక చెప్పిన వాళ్ళకి అవసరమే. ఆ ఏకాగ్రత ఇచ్చే విద్య ఇది. ఉమ్. అదే యోగ విద్య, అదే సిద్ధ విద్య. ఇప్పుడు ఈ విద్య నేర్చుకోవాలంటే అర్హతలు ఏమైనా ఉండాలా? అది దీనికి ఈ విద్యకి సర్వ మానవాళి దీనికి ఎలిజిబుల్. దీనికి జాతి కానీ మతం కానీ కులం కానీ లేదు. కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్. మాంసాహారం తినకూడదు, ఓ. అది గురువులు పెట్టింది. ఉమ్, ఎన్ని వన్స్ ఉమ్, నువ్వు అడిగిన వీళ్ళని ఇచ్చేవచ్చు. ఆహా. మాంసాహారం అనేది వాళ్ళు పెట్టారు. మిగతా మగాళ్ళు అయితే తాగుడు కట్ట ఉంటే వద్దని చెప్తాం. ఉమ్. ఇప్పుడు ఆడవాళ్ళకి ఉండవు కదా. ఇలాంటి అంటే ఇప్పుడు విద్యని నేర్చుకోమన్నారు, బాగుంది, నేర్చుకుంటే బాగుపడతారు అని చెప్పారు. మరి నేర్చుకుందాము అని వచ్చేసరికి ఈ నియమాలు మేము కట్టుబడి ఉండలేం కాబట్టి మాకు విద్య లేకపోయినా పర్లేదు అని చెప్పి తప్పుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా మరి ఏమైనా చెప్పారా మన పెద్దవాళ్ళు? అంతే కదా. ఇప్పుడు నేను ఇచ్చిన మాట, ఉమ్, ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు. డాక్టర్ గారికి వాడికి ఏదో రోగం వచ్చింది. ఉమ్, మరి ఏం చెప్తారు డాక్టర్ గారు? నాయన ఈ మందు వాడు, ఈ పచ్చని చెయ్యి అంటారు. అవును. చేస్తావా చేయవా? చేయాల్సిందే, తప్పదు కదా. మరి అలాగే నీకు ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది, సర్వ సంపదలు వస్తాయి అనేటువంటి ఒక మహావిద్య ఇచ్చినప్పుడు ఆ మాత్రం జిమ్మచాపల్యం నువ్వు చంపుకోలేకపోతే నువ్వు మరి ఉట్టికి ఎగరలేనమ్మా, స్వర్గానికి ఎగురుతుందా? ఎట్లా సాధ్యపడుతుందండి? మామూలుగా లాజికల్గా అన్నాం. అవును, మరి అవును. డాక్టర్ దగ్గరికి వెళ్తే వింటున్నావా లేదా? వింటున్నాం. ఆ? ఉమ్, ఎందుకు వింటున్నావు? అంటే ఇప్పుడు ఆ డాక్టర్ దగ్గరికే సపోజ్ ఒక డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలి. ఉమ్, ఉమ్, సిగరెట్ కాల్చుకొచ్చాడు అనుకో, నువ్వేనంటావు ఈ డాక్టర్ గారికి నమస్కారం, పారిపోతావు. అవును. అతను మాంసం ఒక నోట్లో పెట్టుకొచ్చాడు అనుకో ఆపరేషన్కి, ఒప్పుకుంటావా? లేదు చెప్పు. లేదు లేదు. మనం పాటిస్తున్నాం కదా భౌతికం కూడా. అవును. అదే ఒక నీట్గా చక్కగా చూడడానికి చక్కగా ఉండి వచ్చారంటే ఏం చేస్తావు? దండం పెడతావు, పాటించకపోయినా. అంతే. పెడతావు పెట్టవా? దేనికి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్. ఉమ్, మిలిటరీకి వెళ్ళాడు ఉమ్, మన పిల్లలే, వాళ్ళు ఏం చేస్తారు అక్కడ? ఉమ్, తప్పదు వాళ్ళకి. అవును. ఒక్కొక్క దాన్ని ఏర్పరిచారు.
ఉమ్, వ్యవసాయం చేస్తున్నాడు రైతు, యా. వాడు ఏం చేయాలి అంటే ఇప్పుడు మానేశారు, ఇప్పుడు రైతులు లేదు అంటే వ్యవసాయం. ఎవరి వృత్తి ధర్మం వాళ్ళు పాటించాల్సిందే. ఇది అది ఉమ్, మామూలుగా ఇప్పుడు వృత్తులు పోయాయి అనుకో, వదిలే ఇంకో సంగతి. అవును. ఎవరి వృత్తులు లేవు, ఉమ్, బ్రాహ్మణుడు లేదు, షావుకారు లేదు, ఉమ్, వ్యాపారస్తులు లేదు, రైతులకి ఎవరికి లేదు, ఆ, ఎవడు పని చేయరు ఇప్పుడు. ఉమ్, అందరూ కూడా హైదరాబాద్ అదేలేండి. అవును, కాలం మన పరిస్థితి, మనం ఏం అవును, చేయలేం. అవును, అవును. కానీ ఇప్పుడు ఈ టైంలో దీని అవసరం ఏర్పడింది. మరి ఇప్పుడు నియమాలు సరే పాటిస్తాము, దీనికి గురువు ఉండాలా? గురువుని ఎలా ఎంచుకోవాలి? అది గురువుని ఎవరంటే ముందు మనం ఏంటంటే గురు పరంపర చూసుకోవాలి. అంటే మీ గురు పరంపర తెలియదు, ఈ గురుపరం మంచిదా కాదా అనేది ఉమ్, మీలాంటి వాళ్ళు చూసి, ఉమ్, అందుకే ఇప్పుడు మేము రావడం. ఇప్పుడు మీ ద్వారా ఈ గురుపరం మంచిది, ఈ విద్య ఏమో అని 10 మందికి మేలు చేస్తుంది, ఉమ్, సమాజంలో ఆరోగ్య ఐశ్వర్యములు ఇస్తుంది. ఉమ్, ఇది గురువుగా వారికి ఇన్నాళ్ళు ఎక్స్పీరియన్స్, ఉమ్, వారి శిష్యులు ఏమని అమెజాన్లో మేనేజర్, ఆ, అతను పెద్ద బిజినెస్ మ్యాన్, ఇంకా ఆ, ఎందరో ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా 2 మొక్కలు అడగొచ్చు, మీరు చెప్తారు ఈ విద్య గురించి శిష్యుల అనుభవం కావాలంటే. ఆ, మేము ఇంతకుముందు ఒకసారి అలాగే చేసాం ఆహా, శ్రీనిధి ఛానల్లో, ఓకే, ఓకే, 2 నిమిషాలు అనమాట. ఉమ్, ఎందుకంటే శిష్యులు కూడా చెప్పారనుకో, అదేలే, మేము ఇలా ఉన్నామండి ఇలాగని అతను చెప్పాడు అనుకో, ఉమ్, ఉమ్, దట్ విల్ ఎఫెక్ట్ అవును, సో మెనీ పీపుల్. ఇప్పుడు మన ఉద్దేశం అవునులేండి. ఏంటమ్మా, అంటే ప్రతిదానికి ఇప్పుడు సాక్ష్యాలు లేదే నమ్మకాలు చాలా ఇప్పుడు కష్టం నేను కదా. చెప్పాను నువ్వు చెప్పేసానో నమ్మరు, ఆ, ఇంకోటి ఇది పలానా అతను ఎవడో నాకు తెలియదు, అవును, అన్నయ్య చెప్తాడు. ఉమ్, ఇలాగ మన అందరం కూడా ఈ ఉమ్, విద్య వ్యాప్తికి వెళ్తే ఇక్కడ చాలా మంది తయారయ్యారు. ఇప్పుడు ఆహా, మొన్న 3 లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ వీళ్ళు చేశారు ఫంక్షన్, ఇక్కడ ఉమ్, 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 మణికొండ కదా, మణికొండ ఉమ్, ఉమ్, శివాలయంలో అన్నమాట. ఓకే, ఓకే, చక్కగాను ఉమ్, అందరూ వచ్చారు, ఆ, చక్కగా నేర్చుకున్నారు. ఒక ఇంచుమించు ఒక 20 మంది తీసుకున్నారు. ఉమ్, 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 ఇప్పుడు మొన్న సత్సంగం అయింది అక్కడ, ఉమ్, ఎక్కడది మన ఆ, కోవిల్ ఉంది కదా, అది అక్కడ ఉమ్, ఇలా ఉమ్, అనమాట తీసుకుంటున్నారు. ఉమ్, దానిలో కొందరు ఆడవాళ్ళు సమస్యలు ఉంటాయి, ఇంట్లో సమస్యలు, వాళ్ళకి నేనేం చెప్తా అంటే ముందు, అంటే ఇప్పుడు ఉమ్, నీతో మామూలుగా అంటున్నాను, ముందు కోపం నవ్వుతూ ఉండండి. ఉమ్, ఈ విధవ జీవితం అల్ప జీవితం, ఎందుకు కోపం, దానికి కొన్ని నా దగ్గర కూడా తగ్గిపోతుంది. అందరికీ ఉన్నవాళ్ళే తగ్గించేస్తాం, అది ఉమ్, తగ్గిపోతే నీకు ఎంత ఎనర్జీ మిగులుతుంది. అవును, కోపం వల్ల ఏమవుతుంది, కానీ ఇంట్లో నీ కోపం వచ్చిందనుకో అందరికి ఎఫెక్ట్, అవును, నీ భర్తకి ఎఫెక్ట్, అతనికి పీస్ఫుల్ పోగొడుతున్నావు, నీ పిల్లలకి పోగొడుతున్నావు, వాళ్ళకి ఇబ్బందులు. ఉమ్, అయితే నువ్వు ఆనందంగా ఉన్నాక ఎందుకు నువ్వు అంటే ఎందుకు నీ కోపం వచ్చింది, ఉమ్, నీకు ఏదో ఏదో ఒక కోరిక ఉంది, రీజన్ ఉంటుంది. నీ ఆ, కోరిక అడ్డు పెట్టి, అంతే కోరికే. ఉమ్, సినిమాకి చిన్నదానికి కూడా కోపం ఉంది. ఉమ్, సినిమాకి వెళ్దాం అన్నావు, ఉమ్, వద్దన్నారు, అప్పుడే ఉమ్, కోపం వచ్చింది మనకి, అవును, కలిపోయింది. ఇది కదలదు. అప్పుడు ఉమ్, చిన్న చిన్న వాటికి నీ మైండ్ కదలకుండా మాట్లాడే శక్తి మేము ఇస్తాం, ఉమ్, అప్పుడు ఎనర్జీ పెరుగుతుంది. ఓకే, ఆ ఛార్జింగ్ మిషన్ తీసుకెళ్తాం, అదే విద్య. ఉమ్, 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 ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ ఉంది. ఉమ్, సెల్ ఫోన్ ఛార్జింగ్ ఎలా అయితే మనం చేస్తున్నామో అవును, బయట, ఆ, మన తాలూకా మెంటల్ ఎనర్జీ పెంచుకోవడానికి ఒక ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ ఉంది. ఉమ్, దానికి వెళ్ళే మార్గమే మేము చెప్పేది. మెంటల్ ఓకే, ఎనర్జీ కావాలి కదా, అవును, అవును, మెంటల్ ఎనర్జీ వల్ల ఏమవుతుంది తెలిసిన, ఉమ్, మన కోవిడ్లో ఎందరో మనం కాపాడబడ్డారు. దానివల్ల ఏమవుతుంది, నీ మెంటల్ ఎనర్జీ ఎంత పెరిగితే అంత నీ బ్లడ్లో ఎనర్జీ పెరుగుతుంది, బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంది, ఉమ్, అందువల్ల నీకు ఆరోగ్యం వస్తుంది. ఓకే, ఓకే, ఎప్పుడైతే నీ సౌండ్ హెల్త్ నీకు వచ్చిందో మైండ్ ఎలా ఉంటుంది, మంచి బ్లడ్ సర్క్యులేషన్ ఇక్కడ వెళ్ళింది అనుకో, ఉమ్, అన్నిటికీ కేంద్రం ఇదే కదా, అవును, మంచి సర్క్యులేషన్ వెళ్తే అప్పుడు ఎలా ఉంటావు నువ్వు, యూ ఉమ్, విల్ బి హ్యాపీ, పీస్ఫుల్గా ఉంటావు, హా, ఆనందంగా ఉంటావు. అంటే సౌండ్ మైండ్, సౌండ్ హెల్త్. దానికి ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదా, అవును, సైకోసోమాటిక్ అని అవును, వినుంటారు మీరు. విన్నాం, విన్నాం, సైకోసోమాటిక్ అవును, అంటే మైండ్కి బాడీకి లింక్ ఉంది. నీ ఉమ్, మైండ్ ప్రశాంతంగా ఉందనుకో ఉమ్, ఆరోగ్యంగా ఉంటావు. ఉంటాం, నీ మైండ్ వీక్ అవని ఎక్కడ లేని ఇంట్లో కోపం జబ్బులన్నీ వచ్చింది. వస్తాయి. ఇప్పుడు ఇక్కడ మాతో వచ్చి ఇంటర్వ్యూ చేసినా అవును, నీకు ఎలా ఉంటుంది, ఆలోచనలు అక్కడే ఉంటాయి. ఆలోచనలు అక్కడే ఉంటాయి, ఫ్రీగా సరదాగా ఎంజాయ్ చేయలేవు ఈ ఫీలింగ్. అవునవును, అవునండి, ఇప్పుడు నేను అంతే కదా, ఆ, ఎవరైనా అంతే. అంతే, అంతే, నువ్వేం చేయాలి, ఉమ్, ఎంజాయ్మెంట్ చేయాలి. ఉమ్, లైఫ్ ఈజ్ ఎందుకు వచ్చింది జీవితం అంటే ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండడానికి ఆనందాన్ని మర్చిపోయాం. దాన్ని నువ్వు వేసిన క్వశ్చనే. ఇప్పుడు మీరు అన్నట్టు లైఫ్ ఎంజాయ్ చేయాలి, కానీ ఎంజాయ్ అంటే ఈ భౌతికమైన విషయాలు అన్న దాంట్లోనే ఆగిపోయాం. ఎస్ యువర్ కరెక్ట్. మరి దానిలోంచి ఎలా బయటకు వస్తాము? అది నువ్వు చెప్పింది కరెక్ట్. భౌతికం ఎప్పుడు ఏర్పడింది నీకు, నీకు ఉమ్, బయటికి తల్లి గర్భంలో నుంచి మనం బయటకు వచ్చాం. అవును, తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం అందరం కూడా ఉమ్, ఆనంద స్వరూపులమే. ఆ, బయటికి రాగానే కొందరు పిల్లలు ఏడవరు, ఆ, నీకు ఐడియా అవును, ఉంటుంది. అవును, అవును, అప్పుడు ఏం చేస్తారు, తల రివర్స్ ఎత్తుకొని చేసి, పట్టుకొని కయ్యమంటాడు. కయ్యమంటే మనం ఏం చేస్తాం, ఆ, నవ్వుతాం. అవును, వాడెందుకు కయ్యమన్నాడు, మళ్ళీ దీనిలో పెట్టారా, ఇదంతా దుఃఖం అని తెలుస్తుంది వాడికి. టక్కున ఎప్పుడైతే వాడు బయటికి పడ్డాడో ఆ, మాయలో పడ్డాడు. తప్పదు ఇది, దీని తప్పు మానం అని చెప్పలేదు మనం. ఉమ్, అప్పుడు ఏమైంది, తల్లిని పట్టుకుంటాడు ముందు, అమ్మ ఎక్కడ ఉంది, పాలు కావాలి. తర్వాత ఇదిగోట్రా మీ నాన్న తల్లి చెప్తుంది. ఇప్పుడు ఇవన్నీ పడ్డాం. ఉమ్, అక్కడి నుంచి 3వ ఏడు మొదలు
చదువు ఇప్పుడు 3వ ఏట 2వ ఏట చదువు పెడుతున్నాను. దాంతో ఏమవుతున్నది వాడికి భౌతికాన్ని మనం పెంచుతున్నాం. పెద్ద ఆఫీసర్ అవరా, పెద్ద ఉద్యోగం చేసుకోరా, డబ్బు సంపాదన, ఇవి తప్పని కాదు. కానీ ఈ ఇటువైపు పెరుగుతున్న కొద్దీ వాడికి ఎక్కడో ఆటంకాలు వచ్చాయి అనుకో, వాడి మైండ్ ఏమవుతున్నది, వేవరింగ్ అవుతున్నది, మానసికంగా వాడి శక్తి తగ్గిపోతున్నది. వాడు రేపు కలెక్టర్ అయిపోవచ్చు, భౌతికంగా వాడు సంపాదిస్తాడు, కోట్లు సంపాదించవచ్చు. కానీ ఒక రోగం వచ్చింది, లేకపోతే ఇంట్లో చిక్కు వచ్చింది, అవి తప్పించలేదు కదా. నీ ఉద్యోగం తప్పించలేదు, నీ డబ్బు తప్పట్లేదు కదా. నువ్వు భౌతిక పరంగా నీ ఉద్యోగం దేనికి పనికి వస్తుంది చెప్పు? కన్వీనియన్స్ ఇస్తుంది. ఇప్పుడు బాగా డబ్బు ఉంది, పెద్ద చార్టెడ్ ఫ్లైట్లో వెళ్ళిపోతాం అమెరికా అనుకో, లేదంటే మరో దాని వెళ్తాడు. నీ డబ్బు అందుకే కదా ఉపయోగం. కానీ నీకు వచ్చినటువంటి శారీరక రోగాలు కానీ లేకపోతే నీ ఇబ్బందులు కానీ తీయడానికి పనికిరాలేదు కదా. అది విద్య అంటే భౌతికాతీతమైన విద్య. అంటే నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాకెట్ కేంద్రం ఎక్కడ ఉంది? శ్రీహరికోట. అక్కడ రాకెట్ వదిలినప్పుడు ఎంత స్పీడ్తో వదలాలా, ఎంత స్పీడ్తో వెళ్ళాలి? అది భౌతికాన్ని అంటే భూమి ఆకర్షణ శక్తిని దాటినంత స్పీడ్గా వెళ్తే అప్పుడు చంద్రకక్షలో కొడిపోతుంది. ఇప్పుడు నీ మైండ్ కూడా దేనిలో ఉంది? భూకక్షలో ఉంది. అవును. అంటే మెటీరియల్. దీని గురించి కూడా జ్ఞానం చెప్తాం. ఏమిటా జ్ఞానం అంటే అది కూడా వినాలి. సబ్జెక్ట్ థియరీ అండ్ ప్రాక్టికల్ ఉండాలి కదా. ఇది ఎలాగ ఏర్పడింది సృష్టి, నువ్వు నేను ఎలా తయారయ్యాము? తల్లి గర్భంలోంచి వచ్చే ఉంటున్నావు. తల్లి గర్భంలో నువ్వు రాకముందు ఎవరు? తండ్రి తాలూకు అది, తల్లి తాలూకు అది, రెండు శుక్లము సున్నితము, ఆ రెండు కలిసి దాన్ని సైంటిఫిక్గా ఇవి చెప్తారు, ఎంజైమ్స్ అని. అవి కలిసే ఇంత మాంసం ముద్దే కదా మనం, అంతేనా? తల్లి గర్భంలోనే. మరి ఈ మాంసం ముద్ద తెలియని ఫిగర్గా ఎలా తయారైంది? ఇంత అందంగా, ఇంత రూపంగా ఎవరు చేశారమ్మా చెప్పు నాకు? భగవంతుడే కదా, భగవంతుడి సృష్టి కదా. అదే ఆ లోపల భగవంతుడు ఉన్నాడు. అంటే ఆ మాంసపు ముద్దలో కూడా అతను ఉన్నాడు కదా, బయట వచ్చి చేయలేదు కదా అతను, అంతేనే కదా. ఆ లోపల ఉన్నాడు. అదేం చేశాడు? కాళ్ళు, చేతులు, బుర్ర అన్నీ ఇచ్చాడు. తెలివిగా దూరాడు ఆ జీవుడు. ఆ కర్మలు పట్టుకొచ్చే ఉంటాం కదా, దాన్ని బట్టి నీ భర్త నువ్వే ఎంచుకున్నావు. నీ పిల్లల్ని, నీ అత్తమామల్ని ఒక మంచి పెంచు. నీకు అందరూ ఉంటారు సర్కిల్లో, ఏ మనిషికి ఒక 15 మంది 20 మంది ఉంటారు, అంతే కదా. అత్త, మామ, తల్లి, తండ్రి, భార్య, భర్త, లేదా ఈ ఆఫీస్లో ఉన్నట్టు దీని ఎఫెక్ట్స్ నీకు ఉంటాయి. ప్రతి ఒక్కరికి అలాగే, నాకు అంటే నీకు అంతే. ఈ ఎఫెక్ట్స్లో వీళ్ళు ఏం చేస్తారు? సుఖం దుఃఖం రెండు వస్తాయి. తల్లి వల్ల రావచ్చు, భర్త వల్ల రావచ్చు, పిల్లల వల్ల రావచ్చు, రేపు రావచ్చు భవిష్యత్తు. ఈ సుఖ దుఃఖాలు నీకు ఎఫెక్ట్ అయిపోతాయి మైండ్కి. అది లేకుండా చేసుకోవాలి కదా. తామరాకు నీటి బిందు ఉంది, నీటి బిందు ఉంది, దాన్ని ఎఫెక్ట్ లేదు కదా. అలాగే నీ మైండ్ అవ్వాలి. ఇప్పుడు వర్షం పడుతుంటే వెళ్ళాలి, నువ్వు తడిచిపోయి వెళ్ళకుండా నీకు గొడుగు ఇచ్చా అనుకో, తడుస్తావా నువ్వు? తెలియవు కదా. ఇప్పుడు మేమేం చేస్తాం? గొడుగు ఇచ్చాం నీకు. గొడుగు అంటే గొడుగుని కాదు, ఇక్కడ నీ మెంటల్ స్ట్రెంగ్త్ పెరిగింది అనుకో, అప్పుడు నువ్వేమవుతావు? ఆటోమేటిక్గా చెల్లించవు, ప్రపంచంలోకి వెళ్తావు. ఇక్కడికి వచ్చింది ఆ ఇన్సల్ట్ పట్టించుకోవు, వీటిని పట్టించుకోవు, నీ డ్యూటీ నువ్వు చేసుకొని పోతావు. అలా ఇంతవరకు మనకేమిటి? అలా వాడన్నాడా, వీడన్నాడా అంటే ఎక్స్టర్నల్కి. పూర్వం కార్లు ఉండేవి, ఇలా తోస్తే వెళ్ళేవి. ఇప్పుడు సెల్ఫ్ స్టార్ట్. ఇప్పుడు మన దేనిలో ఉన్నాం? సెల్ఫ్ స్టార్ట్, పుష్ స్టార్ట్? సెల్ఫేగా. మన వ్యక్తిగతానికి వచ్చేసరికి పుషే కదా. అవదలేదో అంటే నువ్వు రియాక్ట్ అవుతున్నావు. అవును, అదే కదా సెల్ఫ్ స్టార్ట్. నీ మైండ్ నీ కంట్రోల్ ఉంది అనుకో, వాడెవడో అన్నాడు, వాడు నాకెందుకు అంటావా? అంటాం. అప్పుడు ఆనందమే కదా నీది. ఇప్పుడు వాడి మాటలకు నువ్వు చెల్లించిపోయి రియాక్ట్ అయిపోయావు. అవతల యాక్షన్స్ ఉంటాయి, రియాక్ట్ అవ్వకూడదు. ఆ రియాక్టింగ్ నేచర్ తగ్గిస్తాం మేము. మానవాళికి ఇది అవసరమే కదా. అవసరమే. ఎప్పుడైతే రియాక్టింగ్ నేచర్ తింటే నువ్వు ఇలాగ ఉంటుంది, దేనికే కదలవు. అన్ని అలాగనే పని ఊరుకోవు. ఇంట్లో పని చేస్తావు, భర్తతో మాట్లాడుతావు, వాళ్ళ ఆడిన మాటలకి కోపం నీకు రాదు. వాళ్ళు ఎలా గెంతుకొని అది వాళ్ళ తోలుగా మైండ్ పెట్టి వాళ్ళకి ఉంటుంది, మనం ఏం చేయలేం. నువ్వు మట్టుకు ఎలా ఉంటావు? ఎంత స్ట్రెయిన్ ఇక్కడ ఎన్ని రకాలు చేసుకున్నా, ఇక్కడ ఎవరు వచ్చి నేనేమన్నా నువ్వు ఇలాగే ఉంటావు, చెల్లించకుండా. ఇంటికి వెళ్ళినా అలాగే ఉంటావు, ఆఫీస్కి వెళ్ళినా అలాగే ఉంటావు. అదే కదా కావాలి, స్థిర మనసే కదా. అప్పుడు ఏమవుతుంది? నీకు జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. సమయస్ఫూర్తిగా ఏం మాట్లాడాలా, ఏం చేయాలా. ఎందుకంటే భగవంతుడితో అనుసంధానం అయ్యావు. పీస్ఫుల్ లేకపోతే ఏమవుతుంది? ఏం మాట్లాడాలో తెలియదు నీకు, ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడతావు. మనవుడు అదే కదా. ఇప్పుడు మనందరం కూడా, అంటే సారీ నేను అన్నాను కాదు, అయ్యో పర్లేదు, అదే జరుగుతుంది కూడా. పిచ్చి హాస్పిటల్లో ఉన్నాం, మనం వాడిని పిచ్చి అంటున్నాం. ఒకసారి నవ్వుతున్నావు, ఇప్పుడు నవ్వుతూ ఉన్నావు, మరో గడికి బ్లాక్ అంటున్నావు, ఒకసారి రౌద్ర రూపం చూపెడుతున్నావు. మనోడు అదే కదా. ఇప్పుడు ఈ నవ్వుతూ అనేది ఎప్పుడు ఉండాలి? ఎప్పుడు ఉండాలి కదా. కమలవుతా నీకు. అదే ఆ విద్య.
హ్మ్. అదే బ్రహ్మ విద్య. అది గురువు దగ్గరికి వెళ్ళాలి. అది మేము నేర్చుకున్నది. హ్మ్. చిన్న చిన్న ఆశ్రమం మాకుంది. మంత్రం రాజాం దగ్గర. ఇప్పుడు అంటే ఈ సిద్ధ విద్య అనేది ఒకటి మూలము. మూలం. ఇప్పుడు దాంట్లో మళ్ళీ విధానాలు ఏమైనా ఉన్నాయా? ఏంటి? స్టెప్స్ ఏమైనా ఉంటాయా దాన్ని ఆచరించాలంటే? మీరు మొదటగా గురువుని పట్టుకోవాలి అన్నారు. ఆ తర్వాత అంటే మంత్రం ఉంటుందా? యోగ పద్ధతిలో ఉంటుందా? ధ్యాన తప్పకుండా. పద్ధతిలో ఉంటుందా? ఎలా ఉంటుంది? ఇదేంటంటే ఇప్పుడు ఒక మాట చెప్తాను. హ్మ్. ఒక ప్రాక్టికల్ ఆస్పెక్ట్ దీని మంత్రాలు ఉండవు. హుహుహు. శ్వాసగతి మార్చడం. శ్వాసగతి. శ్వాస అంటే ఒక శక్తే కదా! అవును. ఆ శక్తి ఎక్కడుంది? నీ మనసులో ఉంది. హ్మ్. ఆ మనస్సుని ఒక మహాత్ములు చెప్పారు ఒక మార్గం ఇలా చేయాలో. హ్మ్. ఆ అంగిట్లోంచి మీదకి తీసుకెళ్ళి హ్మ్. కిందకొచ్చే మార్గం. ఇది చెప్తే అర్థమైపోతుంది ప్రాక్టికల్‌గా. శ్వాస నోటి ద్వారానా? శ్వాస అంగిటి ద్వారా తీసుకెళ్ళాలి. ఆహాహాహా! అది ఇప్పుడు అంటే మామూలుగా చెప్తున్నాను కానీ ఇది అర్థం కాదు కదా! హ్మ్. గురువు లేకుండా అర్థం కాదు. అప్పుడేమవుతుందంటే నీ మైండ్ స్ట్రెంగ్తెన్ అవుతుంది. హ్మ్. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ నీకు చెప్తాను. హ్మ్. ఇక్కడ అయస్కాంతం పెట్టావు. హ్మ్. దీని తాలూకు శక్తి ఎంతవరకు ఉంటుంది? ఇంత మేర ఉంటుంది. అవును. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇక్కడున్నాం. హ్మ్. ఇది ఆకర్షిస్తుందా? ఆ! కొంచెం దగ్గరగా ఉంటేనే ఎంతవరకు రావాలి? ఈ ఈ అయస్కాంత పరిధికి రావాలి. హ్మ్. అయస్కాంత పరిధికి నీ మైండ్‌ని పంపిస్తాం. హుహుహుహుహు. అంటే నీ మైండ్‌ని. ఆ! అప్పుడు భగవత్ శక్తి పడుతుంది. అప్పుడు నీకు ఆనందం వస్తుంది. అప్పుడు నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావు. ఇది హుహు. అవసరమే కదా నీకు? అవును. దీనిలో నీకు ఖర్చుందా? హుహు. ఖర్చు చేస్తున్నాం మన ఎనర్జీనిక్కడ. ఆ? కానీ మంచి కోసం. ఎనర్జీ ఖర్చు హ్మ్. వేస్ట్ చేయలేదు నువ్వు. హ్మ్. హ్మ్. భౌతికంగా నువ్వు వేస్ట్ చేసావు. అవును. నీకు అర్థమైంది కదా! హ్మ్. హ్మ్. సెల్ ఫోన్ డిశ్చార్జ్ చేసావు. అవును. మాట్లాడావు. ఇక్కడ నువ్వేం చేసావు? ఎనర్జీ పెంచుకుంటున్నావు. హ్మ్. 40 వాట్స్ బల్బుతో నువ్వు ఉన్నావు. హా! నీ జీవితం వచ్చింది. ఆ! దానికి అనుసరించుకో నీ భర్త, నీ ఉద్యోగము, నీ ఐశ్వర్యము, హ్మ్. నీ పిల్లలు ఇవన్నీ ఏర్పడతాయి. అవును. ఇప్పుడు ఏం చేసావు? 40, 60కి వెళ్ళావు. హ్మ్. 60కి వెళ్ళి కోరు ఆ దేవుడు చేస్తాడు నీకు. హ్మ్. నీకు నీవు ఒక కలెక్టర్ నువ్వు ఒక బంట్లో ఒక ఒక గుమస్తా ఉన్నాడండి. హ్మ్. అతను చదువుకొని ఐఏఎస్ అయిపోయాడండి. హ్మ్. అప్పుడు గుమస్తా బాధ్యత లేదు కదా! కలెక్టర్ గారు అయిపోయావు నువ్వు. అంటే ఆ! భగవంతుడి దగ్గరికెళ్తున్నావు. అప్పుడేమవుతుంది? పని ఎందుకవ్వదు? హ్మ్. దేవుళ్ళకి మొక్కుతున్నాం కదా మనం. అవును. అదే అన్నమాట. హ్మ్. అంచేత మనం మొక్కడం అంటే ఎలా మొక్కాలి? శక్తిని పెంచుకో మొక్కాలి. ఆహా! శక్తిని పెంచుకో పెంచు మొక్కాలి. శక్తిని పెంచుకునే కేంద్రాలే మన దేవాలయాలు. హ్మ్. అర్థమైందా? అక్కడ కూడా ఎనర్జీ రాదన్నాం. అవును. ఎంతొస్తుంది? అలాగే మన ఇంద్రియ సుఖాలు పొందుతున్నాం. భార్య, భర్తలు అవును. ఎంతసేపు ఉంటున్నారు ఆనందం? మ్యాటర్ ఆఫ్ మినిట్స్. అంతే కదా! దానికి ఏం చెప్పారు? అలాగే మంచి తిండి తిన్నావు. బ్రహ్మాండంగా ఉంది కూర అని తిన్నావు. అవును. రూపాన్ని చూసావు బాగుంది అంటున్నావు. మంచి శబ్దం విన్నావు. ఎంతసేపు ఉంటున్నాయి ఇవి? కాసేపే. కాసేపే. దానికి ఏం చెప్పారంటే మహాత్ముడు సుఖం బిందు మాత్రేన దుఃఖం పర్వతమేవచ. హ్మ్. అంటే సుఖాలు బిందువు అంతా, దుఃఖం పర్వతం అంతా. ఏమిటా దుఃఖం నువ్వు అనొచ్చు. మంచి తిండి తిన్నావు నా భర్త ఉన్నా ఇదేంటండి ఇలా మాట్లాడుతున్నారు. ఆ! నీ ఎనర్జీ పోతున్నది. హ్మ్. బాహ్యంగా నీ ఎనర్జీ కోల్పోతున్నావు కదా! మరి హ్మ్. దానికి నువ్వు పెంచుకునే మార్గం చేయలేదు కదా! ఆ! అప్పుడు నీ బ్లడ్ ఇంప్యూర్ అయిపోతుంది కదా! అవును. అలాగనమాట రివర్స్ సర్కిల్. హ్మ్. ఇది దీని తాలూకా ఆంతర్యం అనమాట. ఓకే. అదే. ఇప్పుడు ఆత్మ అంటున్నాము, మనస్సు అంటున్నాము. మీరిందాక చెప్పినట్టు ఆత్మని తెలుసుకుంటే భగవంతుడిని తెలుసుకున్నట్టే ఒక రకంగా మనకు అన్నీ మనం అనుకున్నట్టుగా అవుతాయి అని చెప్పి దాన్ని అవును. కంట్రోల్‌లో పెట్టుకోగలిగితే. అవును. అయితే ఇప్పుడు ఈ ఆత్మకి, మనస్సుకి తేడా ఉందా? ఆత్మ, మనస్సు 2 వెరీ గుడ్. ఒకటేనా? ఏంటి దీని వివరణ? చక్కటి మాట అడిగావు. ఆత్మ అంటే భగవంతుడే. హ్మ్. భగవంతుడు అంటే నామరూపాలు కాదు. ఆత్మ అన్న నామరూపాలు కాదు. హ్మ్. అదొకే సుప్రీం ఎనర్జీ. ఒక 2 విషయాలు చెప్తాను హ్మ్. సింపుల్‌గా. మీకు హ్మ్. అర్థం అంటే మీకు అర్థం ముందు ఒక నిర్గుణ స్వరూపం ఉంది. హ్మ్. సింపుల్‌గా చెప్తున్నాను. హ్మ్. కాంప్లికేషన్ లేకుండా. అది ఏదో చెప్పలేం. హ్మ్. నిర్గుణం అంటే ఏమిటి? శూన్యం. ఆ! ఇప్పుడు చిదంబరం వెళ్లారు. అక్కడ ఏమైనా ఉందా దేవుడిని? నువ్వు వెళ్ళావా మీరెప్పుడైనా? వెళ్ళలే. అక్కడ ఏమి ఉండదు. హ్మ్. ఇదిగోండి చూడండి అంటే శూన్యమే. ఆ! అది ముందు. శూన్యం అంటే పవర్‌ఫుల్. ఆ! ఒప్పుకుంటావా? శూన్యానికి శక్తి ఎక్కువ. హ్మ్. హ్మ్. అవును. ఓకే. చదువుకున్నావు. ఎంతవరకు చదువుకున్నావు అమ్మా? హ్మ్. ఎంతవరకు చదువుకున్నావు? జీవితాల్ని చదువుతున్నాం ఇప్పుడు. కాదు మామూలు చదువు. అలా కాదు. మామూలు చదువు అడుగుతున్నాను. డిగ్రీ, ఎంఎస్సీ ఆ! చదివుంటావు. ఆ! ఏంటి? అంటే ఏమిటంటే మనకి శూన్యం. హ్మ్. అంటే మైండ్ శూన్యం అవ్వాలి. అంటే మొట్టమొదట ఏది ఉండేది? శూన్యం ఉంది. హ్మ్. శూన్యంలో ఏమైంది? అది ఏంతో ఆ శక్తి మనం చెప్పలేం. ఆ! దానిలో ప్రిమోడియల్ మూవ్‌మెంట్ వచ్చింది. హ్మ్. అంటే ఫస్ట్ మూవ్‌మెంట్ ఇలాగ. ఫస్ట్ ఆ! తక్కువ మూవ్‌మెంట్. మూవ్‌మెంట్ ఉందంటే ఎనర్జీ క్రియేట్ అవుతుందా? అవును. ఆ ఎనర్జీ లైట్. అదే మన అమ్మవారు అంటున్నాం. మీ అందరూ కొలుస్తారు కదా అమ్మవారు. అవును. అర్థమైందా? ఆ! అమ్మవారు. ఈ కదిలినప్పుడు సౌండ్ వస్తుందా రాదా? వస్తుంది. ఈ ఎంటైర్ యూనివర్స్ సౌండ్‌తోనే ఉంది. మూవ్‌మెంట్‌లో ఇదంతా మూవ్‌మెంట్. ఇప్పుడు నువ్వు నేను స్థిరంగా ఉన్నాం కానీ లేము. ఆ! సౌండ్‌తోనే. చిన్న సౌండ్ వచ్చింది. ఆ సౌండే ఓంకారం.
అదే అర్ధనారీశ్వర తత్వం. ఓహో! అంటే ఆ వెలుగు అమ్మవారు, ఆ వెలుగు ఏర్పడడానికి కదిలింది కదా! అవును. ఇది శివుడు. అంచేత ఆ వెలుగు ఏమైంది? శివుడి నాట్యంలో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎనర్జీస్ వచ్చింది. అది సుప్రీం ఎనర్జీ. హ్మ్. అది భగవంతుడు. అది ఇప్పుడు మనం 84,00,000 జీవరాశులు ఏర్పడ్డాయి. హ్మ్. దానిలో హ్మ్. మానవుడు కూడా ఒక జాతి ఏర్పడింది. అవును. అయితే మిగతా వాటికి మనకి తేడా ఏమిటి? హ్మ్. ఉన్నాయి కదా! తేడా ఉంది. ఏంటి వాడికి? వాడు త్రిగుణాలకి లోబడ్డాయి. హ్మ్. వాడి కింద ఒక బేస్ ఉంది. పైన ఒక బేస్ ఉంది. వాడికి ఆహారము, నిద్ర, భయం. పిల్లలకి అన్నం. హ్మ్. మనం కూడా అవే చేస్తున్నాం కదా! మరి వాటికి మరి తేడా ఏమిటి? ఆ! ఉండాలి కదా! ఉండాలి. ఏమిటా తేడా? హ్మ్. ఆహార, నిద్ర, భయం మైథన అని హ్మ్. సామాన్యమే పశుభిన్ నరాణం. జ్ఞాని నరాణం అధికం విశేష. జ్ఞానేన పశుభిత్ సమానమ. జ్ఞానం లేదా మనం పశువులమే. జ్ఞానమే కదా తేడా. ఆ సింహం ఉంది. అప్పుడు అలాగే ఉంది. మనం ఎంత డెవలప్ అయ్యాం? అవును. ఏమలేదా? మనం ఆదిమానవ ఒకప్పుడు చూసుకుంటే తక్కువే అనుకో. హ్మ్. అలా డెవలప్‌మెంట్ అయ్యామా? వాటికి డెవలప్‌మెంట్ ఉందా? లేదు. వాటికి అంతే. ఆహారం దొరికింది పడుకుంటాయి. హ్మ్. మొట్టమొదట మనకి ఆకలేసిందనుకో ఏమంటాం? హ్మ్. ఎక్కడో ఒక దగ్గర పడేసాం హ్మ్. మనిషిని. హ్మ్. మంచి ఆకలొచ్చేసింది. హ్మ్. ఆకలొచ్చినప్పుడు ఏమంటాడు వాడు? వాడి దగ్గర రూ. 1,00,000 ఉన్నాయి. హ్మ్. ఈ రూ. 1,00,000 తీసుకొని నాకిది అన్నం పెట్టురా అంటాడా? అనడా? అంటాడు. సపోజ్ ఆకలి తీర్చాం. ఆకలితో ఉన్నప్పుడు ఒకటే ప్రాబ్లమ్. ఆకలి తీరిపోతే నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అవునా కదా! అప్పుడు అల్లది కావాలి, ఇది కావాలి, ప్రాబ్లమ్ మర్చిపోయేటప్పుడే ఆ! అక్కర్లేదని. అనేక నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. హ్మ్. నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే క్రియేట్ అయ్యాయో మనసు చెలించిపోయింది. మళ్ళీ నీలో పడిపోయాడనమాట. హ్మ్. అంచేత మనం ఈ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్‌తో మైండ్ ఎప్పుడైతే చంచలమైపోయిందో వాడి తాలూకా మనస్సు వీక్ అయిపోతుంది హ్మ్. ఆడికి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రాబ్లమ్స్ తప్పదు నీకు. ఆ! ప్రారంభ కర్మ. ప్రారంభ కర్మలు బట్టి ఇప్పుడు నీ జీవితం అలాగెళ్తుంది. నీ కొడుకులాగెళ్తుంది. అందరివి అలాగ ఉండవు. హ్మ్. ఒక ఇన్సిడెంట్‌కి నీ భర్త అలా చెల్లిస్తాడు. ఆ! నువ్వు అలా చెల్లిస్తావు. నీ కొడుకు అలా చెల్లిస్తాడు. మీ మామగారు అలా చెల్లిస్తారు. నీ మైండ్ తాలూకా సున్నితమైన మైండ్ అనో మరొకటనో దాన్ని బట్టి నువ్వు ఉంటావు. హ్మ్. హ్మ్. ఇప్పుడు మేమేం చేస్తాము? ఈ యాసిడ్ వాళ్ళకంటే గట్టి అయిపోతావు నువ్వు. ఆ! ఇప్పుడు ప్రారబ్ధ కర్మ వల్ల ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి. ఇప్పుడు జరిగే విధానం అంతా కూడా. మీరిచ్చే ఈ విద్యని నేను తీసుకోవటం వల్ల నేనెంత సెన్సిటివ్‌గా ఉన్నానో నేను వాళ్ళని మించి స్ట్రాంగ్ అవుతా అన్నారు. మరి నా కర్మ గూడా ఒకటుంది. ఆ! నేను విద్య నేర్చుకున్నంత మాత్రాన నా విధానం మారిపోవాలి అంటే మారిపోలేదు ఎలా? కదా! మరి కర్మ పరిస్థితి ఏంటి? అమ్మ నాయన చక్కటి ప్రశ్న వేశావు. హ్మ్. అలా కర్మ అంటే ఏమిటి? హ్మ్. అది వేద ప్రమాణం ఉంది. భవతి చిత్తస్పందస్య వై కర్మ. ఈ మనో కదలికే కర్మ. హ్మ్. అంతేగాని నీ దుఃఖం ఎందుకొచ్చింది? కదిలిపోవడం వల్లే కదా! అవును. అస్థిరమైపోతుందా? హ్మ్. వాడు అన్న మాటకి రియాక్ట్ అయ్యావంటే అర్థం ఏంటి? ఆ! కదిలిపోయావు. అవును. ఇప్పుడు కదలకుండా ఉన్నావు ఇలాగే. వాడు ఏం మాట్లాడు నీకెందుకు? హ్మ్. నీకు ఈ మాత్రం ఐశ్వర్యము, నీకు ఈ రూపము, నీకు ఈ భార్య, భర్త ఎవరిచ్చారు నీకు? ఎవరిచ్చారు? మనం చేస్తున్న కర్మను బట్టి నీ కర్మను బట్టి భగవంతుడిస్తాడు. వచ్చింది. హ్మ్. దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలా వద్దా? నీకు 2 ఉంటాయి కదా! చెప్పాను హ్మ్. కదా! హ్మ్. నువ్వే ఎంచుకున్నావు కదా! నీకుండే పరిస్థితిలో ఒక 15 మందో, 20 మందో ఉంటారు ప్రతి మానవుడికిని. హ్మ్. మనకి ఎఫెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఆ! వాళ్ళ దగ్గర నువ్వు వాళ్ళ మాటలకి నీకు అర్థమైపోయాయి. పులుంది. హ్మ్. నువ్వు వెళ్ళావు. మన మా మా అత్తగారు అనుకో ఒక ఆవిడకి. ఆవిడ పెద్ద పులి. హ్మ్. ఇంటికెళ్ళి బాధ పెడుతుంటుంది కోడలికి. నువ్వు ముందు తయారైపోయావు. హ్మ్. నవ్వుకుంటావు పెద్ద పులి దాని లక్షణం ఎంతని. పెద్ద పులి దగ్గరికెళ్ళినప్పుడు ఇప్పుడు ఎలా ఉంటావు నువ్వు? ఇంకా భయం లేనప్పుడు నీకు పెద్ద నార్మల్‌గానే పులని ఉంటాం. తెలిసిపోయింది నీకు. అవును. అప్పుడు ఎలా ఉంటావు? ఇంట్లో కూడాను. నీకు అందరి సైకిల్స్ పరిస్థితులకు తెలిసిపోయింది. తగ్గట్టుగానే ఉంటాం. నువ్వు నవ్వుకుంటావు. భర్త గారు వచ్చారు. ఈయన లక్షణం ఇది. ఇప్పుడు ఈయన ఇలా అంటారు. ఆ! ముందే అన్ని గెస్ ఊరికే చేసి అప్పుడు నీకు దుఃఖం ఉంటుంది ఏంటి? అది గ్రహిస్తావు. అదే జ్ఞానం. హ్మ్. ఆ జ్ఞానమే మేమిస్తాం. అప్పుడు ఓకే. నీకు ఎక్కడ భయం లేదు. హ్మ్. నవ్వుతూ ఇంట్లోకెళ్ళి నవ్వుతూ ఉంటావు. హ్మ్. ఎందుకంటే నీకు అలాంటి భర్త ఎందుకొచ్చాడు అనొచ్చు వాళ్ళు. హ్మ్. హ్మ్. అలాంటి పిల్ల ఎందుకొచ్చాడు. అది కర్మ. ఆ హ్మ్. కర్మ నుంచి తప్పించుకునే మన నీకొచ్చింది కదా! అంటే బంధాలను క్రియేట్ చేయడం నేను చేసిన కర్మ. అంతే కానీ అదే కర్మ. బంధాలతో ఎలా ఉండటం అనేది ఇప్పుడు నా చేతుల్లో ఉన్న వ్యవహారం. ఆ! బంధాలు అది అంతే అంటారా? అది దానికి కావాల్సిన శక్తి ఈ విద్య ఇస్తుంది. ఓహ్! బంధాల నుంచి తప్పించబడతావు. హ్మ్. అయిపోయింది నీకు. హ్మ్. బంధమే కదా దుఃఖం. అవును. మోక్షం అంటే ఏంటి? ఈ కర్మలు ఎలా తీర్చేస్తాం. హ్మ్. మరి నీ కర్మలు లేవు ఆనందంగా ఉండవు. గెంతుతూ ఉంటావు. హ్మ్. అప్పుడు నీకు లోటు చేయడు భగవంతుడు కూడా. హ్మ్. ఇప్పుడు ఒక ట్యూబ్ లైట్ ఉంది. అవును. దాని మీద తెలుపు కాగితం చుట్టావు. కొంచెం వెలుగొచ్చింది. హ్మ్. ఎరుపు చుట్టావు. కొంచెం కాంతి వస్తుంది. నలుపు చుడితే కాంతి హ్మ్. కనిపించలేదు. కానీ దాని కాంతి పోలేదు. అవును. ఇప్పుడు మనం ఏం చేసాము? దాన్ని నువ్వు ఆపేసి ఆత్మస్వరూపానివే. ఆ! అందులో వెలుగే. దాన్ని చుట్టూ ఏం చేసాం? పొరలు చుట్టేసావు. హ్మ్. ఆ పొరలు ఇప్పుతాం మేము. ఆ పొరలంటే ఏం కాదు మనో కదిలికే. హుహు. సింపుల్ గుర్తుపెట్టుకో.
సత్వరజోతమగుడు కూడా మనోకథలకే. హుహుహుహుహు. ఆ మనోకథలకి ఇలా అయిపోయింది అనుకో వెలుగే, ఆ వెలుగు చూస్తావు నువ్వు, నీకు అర్థమైపోయింది హ్మ్. అది వెలుగురా, ఈ చీకటిగా వచ్చింది తాడు చూసిపోవు అనుకుంటున్నావు కదా, అవును. అది నేను కట్టుకున్న కట్టులో నీకు అర్థమైపోయింది, భయం ఉంది అంటే హ్మ్. అడు ఇక్కడ హ్మ్. చీకట్లో ముందు నువ్వు వచ్చావు, హ్మ్. ఇది తాడు చూసావు, అది పాము తాడని అనుకున్నావు, తెలుసు. లైట్ వేసి చూసావు, హ్మ్. తర్వాత అతను వచ్చాడు, హ్మ్. అతను ఏమనుకుంటున్నాడు, అతడు పామనే అనుకుంటాడు గదా! అతను తెలియక ముందు. అతను తెలియదు, ఆ! అతను ఏమనుకుంటాడు, పాము అనుకో, అతను గెంతుతాడు, అవును. అమ్మో రానని, నువ్వేనట్టున్నావు, పర్వాలేదయ్యా, అది పాము గాదు అని నేను ధైర్యంగా ఉంటా. నువ్వు ధైర్యం చెప్పావు, నీ హ్మ్. మాట మీద విశ్వాసం ఉంది, అదే హ్మ్. జ్ఞానం, అదే మేము చెప్తాం. అయితే ఇప్పుడు మీరు ఆ జ్ఞానాన్ని ఇస్తున్నారు. చలించకుండా ఉండే ఒక స్థితికి మీరు తీసుకెళ్తారు ఈ జ్ఞానం ద్వారా బావుంది. కానీ ఇప్పుడు ప్రస్తుత విధానం అంతా గూడా మనం తీసుకుంటున్న ఆహార ప్రభావం గూడా మన పైన చాలా ప్రభావితం చేస్తుంది. మీరన్న ఈ కామ, క్రోధ ఈ ఏవైతే అరిషడ్ వర్గాలు ఉన్నాయో వాటన్నిటిని ప్రేరేపితం చేస్తుంది. కొంత కర్మ అయితే, కొంత మనం ఇప్పుడు చేస్తున్న విధానం అయితే, కొంత ఆహార ప్రభావం గూడా ఎస్, అంటున్నారు. కరెక్ట్. మీరిచ్చిన ఈ విద్యను తీసుకున్నంత మాత్రాన నేను తీసుకునే ఆహారం అయితే మారట్లేదు. అంటే ఒక మాంసాహారం మాత్రమే మానేస్తున్నా తప్ప, మిగతా ఆహారాలన్నీ తీసుకుంటున్నా. తీసుకో, మరి అప్పుడు ఆహార ప్రభావం వల్ల ఈ విద్య పని చేయకుండా ఉండడం అంటే లాంటిదేమి ఉండదా? అది నువ్వు చెప్పింది కరెక్టే. హ్మ్. ఇప్పుడు మేము అలాగే వెళ్ళేవాళ్ళమే. హ్మ్. ఇదేంటంటే అందుకే మేము కొంతవరకు అన్నిటికీ రిస్ట్రిక్షన్ చెప్పాం. హ్మ్. నువ్వు తీసుకున్నావు, నీ మనసు దుఃఖం కలిగింది, హ్మ్. విద్య తీసుకున్నావు, హ్మ్. నువ్వు ఆహారం మంచి కారం నీకు ఇష్టం, హ్మ్. కారము పులుపు ఫుల్ ప్రపంచం అంతటికిని, హ్మ్. అప్పుడు చేసావు దుఃఖం పోతుందని, నీకు ఆ రోజు దుఃఖం పోలేదు, అప్పుడు ఏం చేసావు, ఓ రోజు ఉపవాసం ఉన్నావు హ్మ్. అనుకో, ఉపవాసం ఉంటాం కదా, ఆ రోజు సాధన చేసావు, హ్మ్. అప్పుడు నీకు తేడా తెలుస్తుంది, నీ అంతా నువ్వు గ్రహించే వరకు నువ్వు చెప్పింది కరెక్టే, హ్మ్. అప్పుడు ఏమవుతుంది నీకు, ఈ రోజు నాకు చాలా బాగుంది, హ్మ్. ఈరోజు ఉపవాసం ఉన్నాను, సాత్విక ఆహారం తీసుకో, మన కార్తీక మాసంలో తింటారు కదా అవును. ఆడవాళ్ళందరూ, అవును. ఆ? నీకు తేడా ఎప్పుడైతే తెలిసిందో నువ్వు ఇప్పుడు హ్మ్. ఏం దేన్ని పట్టుకుంటావు, ఏది ఏది బావుంటే బాగుంటుందే దాన్నే. పట్టుకుంటావు కదా, హ్మ్. అప్పుడు హ్మ్. నేను చెప్పక్కర్లే, హ్మ్. ఇప్పుడు నేను అన్నీ చెప్పాను అనుకో నువ్వు పాటించలేవు, హుహుహుహు. ఓకే. అంటే అనుభవంతో ఏదైనా మారాల్సిందే. అనుభవం కొంతవరకు చెప్తాం, హ్మ్. ఓకే. మంచి కారంగా ఉంది, పోనీ మరొకటి దీనికి ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్, కర్మ అంటే ఎలాగ వెంటాడుతుందో హ్మ్. ఈ జన్మలోనే, వాడి పూర్వజన్మ ప్రారంభ కర్మ ఒకటి ఉంటుంది, హ్మ్. ఇప్పుడు చేసిన కర్మలు, హ్మ్. వాడికి ఏమైనా నువ్వు చెప్పినట్టు మంచి కారాలు పులుపులు ఇష్టం, వాడికి ఏం లోపల మంట వచ్చింది, హ్మ్. మంట వస్తే ఇవి ఉన్నాయి కదా టాబ్లెట్స్, ఇంట్లో ఉన్నాయి, మందులు మింగేసాడు, తగ్గిపోయింది, హ్మ్. మళ్ళీ అదే తిన్నాడు, ఆ! మంట ఎక్కువ అయిపోయింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, డాక్టర్ ఏమంటాడు, హ్మ్. అల్సర్ ఏదో చిన్నది వచ్చిందయ్యా, జాగ్రత్తగా ఉండి మందులు ఇచ్చాడు, నువ్వు తిండి జాగ్రత్తగా మానుకో అంటారు హ్మ్. కదా డాక్టర్లు, సత్వగుణమైన ఆహారం తీసుకోమని, హ్మ్. తిండిపోతాం, హ్మ్. మళ్ళా ఎవరో ఎగ్జాంపుల్, తిండిపోతాను ఏం చేస్తాడు మళ్ళీ, డాక్టర్ గారు చెప్పి 2 రోజులు జాగ్రత్తగా ఉంటాడు, మందు ఇచ్చారు కదా తినేస్తామని మళ్ళీ తిన్నాడు, మళ్ళీ ఫుల్గా పార్టీకి వెళ్ళాడు కదా, పార్టీలో మంచి తిండి దొరుకుతాయి కదా, ఫుల్గా తిన్నాడు, అప్పుడు ఏమైంది, మళ్ళీ సమస్య మొదలు. మళ్ళీ అప్పుడు డాక్టర్ గారు క్యాన్సర్ అన్నారు, అమ్మో నాయన నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చింది, ఇది నేను పాత కర్మ చేశాను అన్నాడు, ఇప్పుడు చేసిన కర్మ పెద్దల మాట నువ్వు వినలే, అంతేనే, హ్మ్. అంతే. దాన్ని ఏ కర్మ అంటావు, హ్మ్. ఇప్పుడు చేసుకున్న కర్మలు కొన్ని ఉన్నాయి, హ్మ్. అంచేత ఇప్పుడు ఏ కర్మ చేస్తావు, మేము ఇచ్చిన మంచి కర్మ, ఆ! నివృత్తి కర్మ, ఇలాంటి బాధలు రాకుండా, అది హ్మ్. ఏది ఫాలో అవుతుంది, మంచిదని నీకు బుర్రకెక్కింది అనుకో, వినవా, వింటాం. మీ భర్త చెప్పినా నువ్వు వినవు, హ్మ్. కొడుకు చెప్పినా వినవు, ఫాలో అవుతావా, మంచిదని ఎక్కాలి, హ్మ్. ఈ మంచిదని ఎక్కిన ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, హ్మ్. అలాంటి వాళ్ళు మా దగ్గరికి వస్తారు, హుహుహుహు. ప్రాక్టికల్ ఓకే. మిగతావన్నీ అది. ఇప్పుడు ఈ విద్య నేర్చుకోవటం వల్ల అంటే జబ్బులు గూడా నయమవుతాయా? ఆ, అంటే కొన్ని మందులు వాడినా తగ్గని రోగాలు, దీర్ఘకాలిక సమస్యలు ఎన్నెన్నో ఉన్నాయి. ఉన్నాయి దీని వల్ల మనం అధిగమించొచ్చా అటువంటి వాటన్నిటిని కూడా? గ్యారంటీగా. అలాగే మీకు ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడు అమెరికాలో ఉన్నారు ఒక హ్మ్. డాక్టర్ గారు, హ్మ్. అతనికి అమెరికాలో ఉండగానే క్యాన్సర్ వచ్చింది, కర్మవశాత్తు సాధన, అతను సాధనలో ఉన్నారు, హ్మ్. సాధన చేసుకున్నారు, అమెరికా డాక్టర్స్ అన్నారట, ఇతను ఏమిటండి ఇంత వేరం మీకు రికూపోయిందని అమెరికా డాక్టర్స్ చెప్తే, హ్మ్. ఈ విద్య ఉందండి మేము చేసుకుంటున్నాం దానివల్ల తగ్గిందన్నారు, అయితే మా అందరు చెప్పకూడదు అన్నారట, ఇది హ్మ్. గురు పరంపరగా ఉండే విద్య, అలా చెప్పలేమండి దీనికి పద్ధతులు ఉన్నాయని చెప్పేశారు, అది ఆహా! క్లియర్ అయింది అండి, ఒకసారి అతనితో మాట్లాడిస్తాను కూడా నీతో కావాలంటే, అంటే కంప్లీట్‌గా నయమైపోయిందా? అయిపోయింది ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, ఓహ్! నీకు ఒకసారి మాట్లాడిస్తాను కూడా, నెంబర్ ఆహా! ఇస్తాను. ఇప్పుడంటే సిద్ధ విద్య నేర్చుకున్నంత మాత్రాన, ఆచరించినంత మాత్రాన ఇది జరిగిందా? లేదంటే సిద్ధ వైద్యం అని వింటూ ఉంటాము. ఈ అతను ఇంగ్లీష్ వైద్యమే, అతను ఇంగ్లీష్ ఆహా! డాక్టర్, ఓకే. ఈజ్ ఏ ఓకే. డాక్టర్, హ్మ్. అక్కడ మరి అమెరికాలో కదా ఈ వైద్యం మందులు దొరకవు కదా, అమెరికాలో హ్మ్. పిల్లలు ఉన్నారు, సెటిల్ అయిపోయారు, ఇండియాలో ఉండేవారు హుహుహు. డాక్టర్గా, ఓకే. అని ఓకే. వెళ్ళారు, అనుకోకుండా వచ్చింది ఇది, హ్మ్. వచ్చిన తర్వాత సాధన చేశారు, హుహు. కర్మవశాత్తు వచ్చినా ఆ! ఆ! తప్పుకుంటాయి, ఓకే. నీకు ఎలా తప్పుకుంటాయి అనేది దాన్ని కూడా చెప్తాను నీకు, ఆ! ఒక ప్రమాణంగా మీకు అది కూడా అర్థం అవ్వాలి కదా కొంచెం, కూర్మ పురాణంలో ఒక శ్లోకం ఉంది,
యోగాగ్ని దగతి క్షిప్రమశేషం పాపపంజరం ప్రసన్నం జాయతే జ్ఞానం జ్ఞానా నిర్వాణముచ్యతే అని ఉంది. యోగా అగ్ని, నువ్వు లోపల ఏం చేస్తావంటే ఒక అగ్ని పుడుతుంది, నీకు ప్రాణాపానాలు ఉన్నాయి, వాటి మధ్య రాపిడి చేస్తావు. ఇప్పుడు అదే మీ ఇచ్చిన విద్య. అంటే మనస్సు మీదకి కిందకి ఇలాగనమాట వస్తుంది. అప్పుడేమో రాపిడి అవుతుంది కదా, మరి రాపిడి అయినప్పుడు అగ్ని పుడుతుంది కదా, అది యోగాగ్ని, జ్ఞానాగ్ని. ఆ అగ్ని ఏం చేస్తుంది తెలుసా, మనకి మన బ్లడ్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ కంటెంట్, అదే పాపం. బ్లడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఏమవుతుంది, చిక్కదనం అయిపోతుంది. మరి చిక్కదనం అయితే ఫ్రీగా సర్క్యులేషన్ అవుతుందా? అందులో బ్రెయిన్కి వెళ్ళే గొట్టాలు ఎలా ఉంటాయి, ధమలు సెర్లు సన్నంగా ఉంటాయి. అందులో మనకి వయసు పడుతున్న వల్ల ఏమవుతుంది, నువ్వు చెప్పిన తిండి మానరు, రక్తం చిక్కబడిపోతుంది, అది ఫ్రీగా సర్క్యులేషన్ అవుతుంది. ఎప్పుడైతే బ్రెయిన్కి సర్క్యులేషన్ నీకు అంటే అనుకున్నంత అవ్వలేదు, ఇంజిన్ లాగే మోటార్ సైకిల్కి ఆయిల్ ఇంప్యూర్ అయిపోయింది, రైజింగ్ ఇంజిన్ వెళ్ళిపోదా, ఇది ఇంజిన్ ఇక్కడే కదా అని ఏం చేస్తావు నువ్వు, బ్లడ్ పల్చన అయిపోతుంది. దేనివల్ల, అగ్ని కరిగిపోతుంది కదా. అగ్ని అంటే మామూలు అగ్ని కాదు, యోగా అగ్ని అని ఇప్పుడు మనం విద్య వల్ల వచ్చేది. అప్పుడు బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంది, అప్పుడు ఈజీగా సబ్ట్రేషన్ అవుతుంది. అప్పుడు ఇప్పుడు సాధారణంగా చూడు, ఇంట్లో ఒక 70 ఏళ్ళు ముసలాడు ఉన్నాడు అనుకో, ఏమంటారు, చేదస్తాం రా ముసలాడు దగ్గరికి ఎవరైనా వెళ్తారా, ఇప్పుడు మా వయసు వాడికి, ఇప్పుడు నా చుట్టూ అందరూ కుర్రాళ్ళే ఉంటారు, మా పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఎందుకుంటారు, యాక్టివిటీ అది బ్రెయినే కదా. ఆ ముసలాడు అనగానే వాడి యాక్టివిటీ బ్రెయిన్ లేదు, యాక్టివ్గా ఉంటే నా చుట్టూ మొత్తం తిరుగుతారు. అంటే అక్కడే ఆగిపోయాడు అనే విధానంలో ఉండి మేము అడ్జస్టబిలిటీ కాబట్టి నీతో అంటే నీతో గెంతుతాం, ఇతనితో ఇతనితో ఉంటాం, పిల్లలైతే వాడితో గెంతుతాం. మా పల్లెటూరు ఉంది, ఏవో తగులో గొడవలు వచ్చాను నా దగ్గరకు వస్తారు, అన్నిట్లో ఉంటాం, ఎట్లా అంటాం, నీకు అర్థమైందా? అంతేకాని ఏ పని మానేమని కాదు కదా. నీ బ్లడ్ ప్యూరిఫికేషన్ విద్య. బ్లడ్ ఎందుకు ఇంప్యూర్ అయిందంటే మనోచలనం, సైన్స్. ఏకాగ్రతగా అయితే బ్లడ్ ప్యూరిఫికేషన్ అయిపోతుంది. ఆ బ్లడ్ ప్యూరిఫికేషన్ ఇచ్చే విద్య, అంచేత ఆరోగ్యం వస్తుంది. సౌండ్ హెల్త్ ఎప్పుడైతే సౌండ్ మైండ్ వచ్చిందో సౌండ్ హెల్త్ ఉంటుంది, బ్లడ్ ప్యూరిఫికేషన్, ఆరోగ్యంగా ఉంటావు. మానవుడికి కావాల్సిన ఏమిటి, ఆరోగ్యం ఉంటుంది. పోనీ నేను చెప్పింది కాదు, గీతలో ఇంత శ్లోకం చెప్పాను కదా, ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పాదోదనుధర అని. నువ్వు ఈ సాధన చెయ్యి, నీ మైండ్ పర్ఫెక్ట్ అయిపోతుంది. అప్పుడు భగవంతుడు, దేవుడు నాడు ఒప్పుకుంటాం కదా. వెంకటరమణమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం వెంట్రుకలు ఇచ్చేస్తున్నాం, తప్పలేదు. కానీ అక్కడ వెళ్ళినప్పుడు ఎలా కోరాలి నువ్వు, ప్రశాంత మనసుతో కోరితే అది ఇస్తాడు, అంతేనా? ఎవరైనా అంతే కదా. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూలు చేసావంటే యు ఆర్ హ్యాపీ మూడ్, నేను కూడా హ్యాపీ మూడ్ ఉంటే మాట్లాడగలను. అది విన్నవాడికి కొంతనే ఎక్కుతుంది. ఆ హ్యాపీ మూడ్ కావాలంటే ప్రశాంతంగా భగవంతుడు ఎవరికి చూస్తాడు తెలిసిన, సంతోషంగా పడే వైపు ఉంటాడు. దుఃఖంతో ఉండి ఏడుస్తుంటే దేవుడు రావడం మా గుర్తుపెట్టుకో, ప్రపంచాన్ని తెలియాలి. అంతే అంటారా? నో డౌట్. ఇప్పుడు దేవుడు అలా కాకూడదు. దేవుడు బిడ్డవి, నువ్వు ధైర్యంగా ఉండాలి. భగవంతుడా అని అంత ధైర్యంగా అడగాలి. నాకు ఏ బాధలు వచ్చేది అంటే వెంటనే పోయే నీ బాధలే. ఇప్పుడు భగవంతుడు మనం దుఃఖంతో ఉంటే మన అండను ఉండడు అని అంటే, ఇప్పుడు మనం అంటే మేలు ఫీమేలు అని వేరియేషన్ చూపిస్తున్నాం కాబట్టి మగ ఆడ దేవుళ్ళలో కూడా మనం అలా. కానీ మొత్తం శక్తి ఒక అమ్మగా భావిస్తే, అమ్మ అయితే పిల్లలు ఏడిస్తే దగ్గరికి తీస్తుంది కానీ పక్కన పెట్టేది కదా. మరి భగవంతుడు ఎందుకు దుఃఖంలో ఉన్న వాళ్ళ అండన ఉండడు? దానికి అర్థం ఏదైనా వివరిస్తారా? చెప్తాను. క్వశ్చన్ ఏంటి, భగవంతుడు దుఃఖంలో ఉన్న వాడికి ఎందుకు ఉండడు అని. ఉండడు అంటే అందరం ఆయన పిల్లలమే కదా. ఇప్పుడు చిన్న మాట, ఇప్పుడు నేను ఇదే కష్టపడి వచ్చాను కనుక నీతో మాట్లాడుతున్నావు, అంతేనా? సపోజ్ నేను అటు ఇటు తిరిగితే, అతను చెప్తూ చిన్నప్పుడే తల్లి బిడ్డ ఏడుస్తున్నది, ఉయ్యాలో పడుకోబెట్టి లేకపోతే కింద కొట్టుపెట్టి, తాత ఏం చేస్తుంది, వంట వండుకుంటున్నది. తల్లి ఏం చేస్తుంది, 4 బొమ్మలు ఇస్తుంది. ఈ బొమ్మలు తోరుకుంటే తల్లి ఏం చేస్తుంది, ఆమె పని ఆమె చేసుకుంటుంది. ఇంకా ఏడుస్తే అప్పుడు ఇది పనులు మానేస్తుంది. భగవంతుడు కూడా అంతే. నువ్వు అతనిచ్చే ఆట వస్తువులు పట్టుకో గెంతుతున్నావు, నువ్వు నీకు ఆ దుఃఖం ఎవరి వల్ల వచ్చింది, ఈ ఆట వస్తువుల వల్ల వచ్చింది ఇక దుఃఖం, పట్టుకుంటున్నావు. అదే ఇచ్చారు కదా, భర్త భార్య పిల్లలు వీడితో ఎంటాంగిల్ అయిపోయావు. ఇవి దుఃఖం అని నీకు తెలియదు, ఆ జ్ఞానం లేదు కదా మనకి. అప్పుడు ఏం చేయాలి నువ్వు, వాళ్ళని వదిలితే కానీ తెలా నీకు వస్తాడు, అక్కడికి వెళ్ళగలవు. ఇప్పుడు ఇక్కడ నేను పట్టుకొని దేవుడు అతను అక్కడ ఉన్నాడు, వీటిని పట్టు కూర్చున్నాను, అతను వైపు తిరగలవద్దా అతను తనకు అవసరం కావాలంటే. కానీ అవన్నీ ఇచ్చింది మీరే కదా. అతను అది ఇప్పుడు చక్కని ప్రశ్న వినైతే, మన మనస్సు ఉంది కదా, మనస్సు ఏంటంటే అది కూడా మన ఆయన లోతుగా వేస్తున్నావే, ఆత్మనాత్మాకారం స్వభావస్థం సదాచిత్తం ఆత్మన్ ఆకారతయ అనాత్మ దృష్టి విడదీత అని ఉంది. అంటే మైండ్ ఇలా ఉంది,
ఈ మైండ్లోనే ఆ, ఈ పైన ఏమని ఊర్ధ్వలోకాలు విన్నావా? భూలోక, ఇది భూలోకం, అవును. భూర్లోక, సౌరలోక, మహాలోక, ఇది మీదకి వెళ్ళాలి. ఆ, ఇవి అధోలోకాలు. ఉమ్, రెండు అక్కడే ఉన్నాయి. ఉమ్, అతనికి మటుకు దుఃఖం ఉంది ఏంటి? ఉమ్, భగవంతుడు లేదు కదా. ఎందుకు లేదు? ఇది అంతా అతందే. ఉమ్, 40 వాట్స్ బల్బు నీదే. ఇప్పుడు కరెంట్ ఉంది, 0 వోల్ట్ బల్బు ఎవడెవరు వెలిగింది? ఉమ్, ఆ కరెంటే. 40 అతనే. కరెంటుకి బట్టుగా భేదం లేదు. ఉమ్, ఈ భేదం ఎవరు పెట్టుకున్నారు? ఈ బల్బులు. ఆ, బల్బ్ అంటే మనస్సు. ఈ మనస్సు ఏమైంది? కరెంటుని మర్చిపోయింది. ఉమ్, మెయిన్ ఎవడు? కరెంటుని మర్చిపోయింది. దేన్ని పట్టుకుంది? బల్బుని పట్టుకుంది. ఉమ్, ఈ మనసుని. ఏ మనసుని? దుఃఖం వచ్చే మనసుని పట్టుకుంది. ఉమ్, ఇదే కర్మ. ఇప్పుడు ఇది విడగొట్టాలి కదా. ఆ, వచ్చి చిన్న పిల్లలు చిన్న ఏనుగుని తీసుకొచ్చి ఆ ఏనుగుని సంచిలో పెట్టి అంటాడు. ఉమ్, పెట్టగలవా? పెట్టలేవు. ఉమ్, అలాగే మనం ఏం చేసాము? పట్టుకుంది గట్టిగా, నువ్వేమని అగ్నిహోత్రాన్ని పట్టుకున్నావు, ఉమ్, నాకు మేలు చెయ్యంటున్నావు. అతను ఏం చెప్తున్నాడు? వదులురా అని చెప్తున్నాడు. అదే గురువులు. ఉమ్, 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 ఉమ్. అప్పుడు తీరిపోతుంది నీ సమస్య. అదే కదా. అంతే అంతే. నీ సమస్య తీరాలంటే నేను వదలాలి. నువ్వు ఇది ఉమ్, పట్టు కూర్చున్నావు ఏమిటి? ఈ సంసారం అనే దాన్ని ఉమ్, అంటే నువ్వు అనొచ్చు సంసారం వదలమని కాదు మేము చెప్పింది. ఉమ్. ఆ దుఃఖం పోవాలి కదా నీకు. కానీ పట్టుకున్నంత కాలం దాని నుంచి మేము బయటకు రాలేము కదా. రాలేదు కదా. మరి ఒకవేళ మీరన్నట్టు అలా వదిలేసి పక్కకు రావాలంటే బంధాలని విస్మరిస్తే బాధ్యత తప్పాము అని చెప్పి అదొక కర్మ. అది అక్కడ బంధాలు విస్మరించడం కాదు. ఉమ్, ఆనందంగా ఉంటూ నువ్వు ఉండే బంధాలు నెరవేర్చుకుంటావు. ఆనందంగా ఉండి నెరవేర్చగలవా? దుఃఖంలో ఉండి నెరవేర్చగలవా? ఆనందంగా ఉంటేనే. అప్పుడు దుఃఖంలో ఉన్నావు నువ్వు. ఆ దుఃఖం పోగొడతాం. ఉమ్, బంధం ఉంటుంది, నీ భర్త ఉంటారు, నీ పిల్లలు ఉంటారు, అన్నీ ఉంటాయి. ఉమ్, కానీ నీకు కలిగే దుఃఖం పోయింది అనుకో, ఉమ్, అప్పుడు ఎలాగుంటావు? యాక్టివ్గా పనిచేస్తావు. ఉమ్, అక్కడ పోయింది ఏంటంటే నీ మనస్సు ఉమ్, దుఃఖాన్ని పట్టుకుంది. ఉమ్, దీన్ని కర్మ అంటున్నావు. ఆ, ఈ కర్మను వదిలితే అప్పుడు ఏమవుతుంది? మీదకి దొరికినప్పుడు ఇది భగవంతుడు. ఓకే. దేవుడు అన్ని ఇస్తాడు కదా. అప్పుడు ఏం చేస్తాడు? నీకు ఆ పని అయిపోతుంది. నీకు ఉమ్, అతన్ని పట్టుకో. అది ఆనంద స్వరూపుడు అని చెప్పాను కదా. అవును. అక్కడికి వెళ్ళాలి. ఉమ్. అది అన్నమాట. ఇప్పుడు భగవంతుని పట్టుకుంటే ఒక రకంగా పట్టుకోవాలి అని అంటే మీరు చెప్పిన ఒక మార్గమే అని కాదు, ఇప్పుడు ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి. చెప్పు, నీ ఉద్దేశం చెప్పు. అంటే విశేషంగా మరి అంటే ఏ మార్గాన్ని పట్టుకున్నా భగవంతుని పట్టుకున్నట్లే అనిపించినప్పుడు మనం కరెక్ట్ గా వెళ్తే ధర్మంగా ఎందుకు ఇదే పట్టుకోవాలి మిగతా ఎన్నో ఉన్నప్పుడు? అలా అనలేదు. జాగ్రత్త విను. ఉమ్, సనాతన ధర్మం అని పేరు విన్నావా? ఆ, సనాతన ధర్మం అంటే ఏమిటి? ఎప్పటికీ అంటే ఎవరు లాస్ట్కి ఎప్పుడు ఉండేది. ఉమ్, ఎప్పుడు ఉండేది ఎవరు? నువ్వా నేనా? ఈ రూపాలు కాదు కదా. కాదు. రూపం ఒకటి తెలియాలి కదా. ఆ లోపల ఒకటి ఉంది కదా, ఉమ్, నీలో నాలోనే. అదే కదా ఎప్పుడు ఉండేది. ఉమ్, అదే జీవుడు అంటాం. ఆ జీవుడు అది ఎక్కడికి వెళ్ళాలి? జీవుడు బయలుదేరాడు. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి. ఆ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళకి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఉమ్, మీ ఇంటికి వెళ్ళాలా? ఆ, నీ ఇల్లేది? నేనుంటున్నదే నా ఇల్లు. ఇప్పుడు ఈ ఇప్పుడు ఉన్నది ఇల్లు ఇక్కడ అనుకుంటున్నాం. భౌతికం. కానీ అనుకో, ఆ, భౌతికంగా ఇవన్నీ అవును వీటిని వద్దని లేదు మనకి. అవును. అసలు ఇల్లేది భగవంతుని చేరుకోవడమా అంతే కదా. మనం అదే అనుకుంటున్న మోక్షం. మోక్షమా? అక్కడికి ప్రయాణం చేస్తూ ఇది ఆచరించు. ఉమ్, ఇది వద్దని లేదు నీకు. ఓకే. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తూ ఉమ్, ఈ పని చేయి. ఆ టెక్నిక్ ఉంది. ఓకే. అయితే ఇప్పుడు నువ్వు ఒక మాట, ఈ సనాతన ధర్మం వల్ల ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు ప్రపంచ జనాభా ఎంత ఉంటారు? లేదా భారతదేశ జనాభా 150 కోట్లు అనుకో. ఉమ్, ఇది 400 కోట్లైనా అందరికి కావాల్సిన ఆహారం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు, అతని దగ్గర రెడీగా ఉంది. ఉమ్, అంటే ఇది మీకు ఒకసారి అర్థం కాకపోవచ్చు. ఎవ్రీథింగ్ భగవంతుడి దగ్గర ఉన్న ఒప్పుకుంటాం కదా. అవును. మనము ఉమ్, అతన్ని విడిచిపెట్టబట్టి ఉమ్, మనకి ఈ చిక్కులన్నీ వస్తున్నాయి. ఆ భగవద్ మార్గంలో వెళ్ళడానికి మిగతా తప్పు కాదు, యజ్ఞాగాదులు తప్పు కాదు. ఉమ్, అవి ఏం చేస్తాయి? యజ్ఞాగాదులు కానీ, ఆడవాళ్ళ పూజలు కానీ, యాత్రలు కానీ, ఇవన్నీ చెయ్యాలి. ఉమ్, ఇవన్నీ ఎంతవరకు పనిచేస్తాయంటే నీ మనసు పరిశుద్ధం అవుతాయి. నువ్వు రోజు యజ్ఞం చేస్తూ కూర్చోగలవా? లేదా రోజు పూజ చేస్తూ ఇక్కడ రాకుండా కూర్చోగలవా? ఈ రోజుల్లో అవదు. అవుతుందా? నీ పిల్లలకి వంట, భర్తకి వంట, అక్కడ నుంచి చూసుకోవాలి, మళ్ళీ ఇక్కడ రావాలి. అది నీకు ఎక్కడ అవుతుంది? ఇప్పుడు మన విద్య ఏమిటి? ఉమ్, ఎప్పుడూ నువ్వు చేసుకో. పెట్టి ఇక్కడ కూర్చున్న ఆఫీస్ వచ్చావు, వస్తుంది చేసుకో. ఎనర్జీ పెంచుకోవడమే. అదే టెక్నిక్ ఆ మహాత్ములు ఇచ్చారు. గచ్చిన్ తిష్టం సదాకాలం. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఇది చేసుకుంటే ఇంక అవన్నీ అవసరం లేదు. మరి అలాగన్నాం. ఉమ్, అలా చెయ్యొద్దు అందాం. ఉమ్. కోలికి వెళ్తాం. అంటే అది ఎవరిష్టం వాళ్ళది, చేసినా పర్వాలేదు చేయకపోయినా పర్వాలేదు. నీ తాలూకా మెచ్యూరిటీ బట్టి ఉంటుంది. వెళ్ళొద్దని అనం. ఎందుకంటే అన్ని సనాతన ధర్మంలో భాగాలు. ఇప్పుడు 1వ తరగతి 2వ తరగతి ఈ భాగాలు. ఇప్పుడు ఒకళ్ళు అన్నాం అనుకో, వాళ్ళు అనుకుంటారు. అంచేత ఎవరు ఏది చేసినా ఇచ్చేసుకోండి. అందుకే మనకి పూర్వం నీకు గుర్తుందో లేదో, ఇప్పుడు ఇంట్లోని పురోహితుడు వస్తాడు కదా,
నువ్వు విన్నావా పూజ అక్కడ చేయిస్తారా? ఉమ్, రోజు ఏమంటాడు? ప్రాణాయామం చేయండి అంటాడా? అవును. అప్పుడు ఏం చేస్తున్నారు మీరు? మీరేం చేస్తారు? ఉచ్ఛ్వాస శ్వాసను ముక్కు తీసుకో. పట్టుకుంటున్నారు. అవును. ఆహా, ముక్కు పట్టుకోవడం వరకు ఓకే. ఇప్పుడు కొంచెం అంతో ఇంతో గురువులు ఇచ్చిన జ్ఞానం వల్ల తీసుకోవడం వదిలేయడం ఆ! చేస్తున్నాం. కొంత చేస్తున్నారు. ఇది ఇది అంటే నేను దేన్ని విమర్శని కాదు. అంటే పంతులు కూడా ఇప్పుడు చెప్పేటోళ్ళు వాళ్ళకే తెలీదు. ప్రాణాయామం చేయండి అని ముక్కు పట్టుకోమనే చెప్తున్నారు వాళ్ళు. పురోహితులు ముక్కు పట్టేసుకుంటున్నారు. ఈ పంతులకి తెలియలేదు. అంటే ఇది తెలిసిన వాళ్ళు కొందరు ఉన్నారు. ఉమ్, అసలే ప్రాణాయామం ఇప్పుడు మీరు చెప్పింది ఇదే ప్రాణాయామమే. దీన్ని అంతర్ముఖ ప్రాణాయామం అంటారు, గుర్తుపెట్టుకో. ఓకే. ఇది అసలైంది. ఇప్పుడు ముక్కు పట్టుకొని ఇలాగ లాగి ఇలా పెట్టి చెప్తారు, ఉమ్, భస్త్రిక అంటారు. ఇవన్నీ వచ్చేసాయమ్మా, వీటి ఎవరిని విమర్శన కాదు. ఇది కృష్ణ పరమాత్ముడు డైరెక్ట్గా భగవద్గీతలో ఎలా చేయాలో చెప్పాడు. ఇదే విషయం యోగ వాసిష్టం చెప్పాను కదా. అవును. యోగ వాసిష్టంలో రాములు వారికి వశిష్ఠు వారు చెప్పారు. ఏంటది? ఒక శ్లోకం చెప్తాను, మిగతా అంతా అనవసరం. రాజ్యాది మోక్ష పర్యంతం ఉమ్, సమస్తాయవ సంపద దేహ అనిల విధేయత్వ సాధ్యా సర్వస్య రాఘవ. నీ దేహంలో ఉండే ప్రాణవాయువు స్వాధీనం అయితే నీకు అన్నీ ఉంటాయని చెప్పాడు. రాజ్యం అంటే అందరం ఏదో రాజులు అయిపోం. ఉమ్, నీకు అర్థమైందా? ఆ, దీనికి లోటు ఉండకూడదు చాలు కదా అంతే. అన్నాను. మోక్షం అంటే ఆనందం, ఆనందంగా నీకు అన్నీ ఉంటాయి, నీకు లోటు ఉంటుందని ఎవరు చెప్పారు? ఉమ్, రాములు వారు చెప్పారు. రాములు వారికి ఎవరు చెప్పారు? కృష్ణుడు. ఇక్కడ సారీ వశిష్ఠ వారు. వశిష్ఠుడు. ఇక్కడ ఒక దేవుడేమో అని జీవుడికి చెప్పాడు, అంటే మనకి కలియుగంలో. అవును. అంటే వారు నమ్మాలి కదా. నమ్మాలి. వాళ్ళందరూ వారు నమ్ముతున్నారు, మనం ఎందుకు నమ్మకూడదు? అది మేము ప్రాక్టికల్ చేస్తాం, ఉమ్, వీళ్ళు చేస్తున్నారు. ఉమ్. వాళ్ళకి నూనె అదే ఓకే, ఓకే. ఇప్పుడు ఇది అంటే గురువు ముఖత దగ్గరగా ఉండి నేర్చుకోవాలి. తీసుకోవాల్సిందేనా? ఈ మధ్యలో చాలా వరకు ఆన్లైన్ లో చేసే వ్యవహారాలు కూడా నడుస్తున్నాయి కదా, అలా కూడా తీసుకోవచ్చు అంటారా? ఇక దానికి ఏంటమ్మా, ఆన్లైన్లో వంటలు నేర్చేస్తున్నారు. ఆన్లైన్లో సరే, ఈ ప్రపంచానికి నమస్కారం. ఎప్పుడంటే ఆన్లైన్లో చెప్తే, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాను నేను, నువ్వు ఇక్కడ కూర్చొని నేను అక్కడ ఏమైనా చేసావు అనుకో, అవును. దాని రక్తి ఉంటుందా? ఉండదు. చెప్పు. ఉమ్. దానికదా ఏదైనా ఎదురుగా ఉంటేనే బాగుంటుంది అంటారు మొత్తానికి. కంపారిజన్. ఉమ్. వయసు పరిమితి ఏమైనా ఉందా అండి ఈ విద్యకి? బాలో, ఉమ్, వృద్ధో, స్త్రీ, యువ, శ్రోత జన్మ బుక్ ఉమ్, అది చెప్పేశారు. మళ్ళీ మనలో మనం కొట్టుకుంటాం కదా, అవును. ఇది బ్రాహ్మడికి విద్య చూడలేదు. అవును, ఇవాళ వర్ణాలు. మహాత్ములు నిజంగా మా తగులు మనం పెట్టుకున్నాక వాళ్ళన్నీ కరెక్ట్గా చెప్పారు. అందరం మా అక్కడ, నువ్వు నేను ఎక్కడి నుంచి వచ్చాం? ఈ జనం అంతాను మన తండ్రులందరూ ఋషీశ్వరులే. ఉమ్, నీకు అర్థమైందా? ఆ, అక్కడి నుంచి వచ్చాం, తర్వాత మనం పెట్టుకున్నాం. ఉమ్, నీ ఆహార బలవాలు బట్టి నువ్వో జాతి, అవును, ఇతను బట్టి ఇతనో జాతి, ఆ వృత్తిని బట్టి నీదో కులం. అప్పుడు వాళ్ళు పెట్టారు. ఇప్పుడు ఏమైంది? అవును. వృత్తులు ఉన్నాయేంటి? ఎవరికి ఏది అనువుగా ఉంటే అది చేసేస్తున్నారు. ఏమీ లేదు, అన్ని రిస్ట్రిక్షన్లు పోయేలేదు. పోయాయి, ఇప్పుడు పోయాయి. పెళ్ళిళ్ళు కూడా మ్యారేజ్లు పోయాయి. అవును. ఎవరు చేసుకున్నా ఇప్పుడు అబ్జెక్షన్ లేవు కదా. ఇప్పుడు అవును, అవును. తగ్గుతున్నది లేదా? ఉమ్, అది మారుతుంటుంది, దాని గురించి మనం చింతవద్దాం. ఆ, అది కాలమాన ప్రవాహంలో మారిపోతుంటాయి. అవును, దానికి ఏడుస్తూ కూర్చుంటే మనం ఏం చేయగలం? అంతే కదా. చేయగలమా? మన ఆనందంగా ఉండడానికి విద్య, ఉమ్. వాట్ ఎవర్ ఇట్ మేబీ, యూ డూ ఇట్. అంటే పరిస్థితులకు తగ్గట్టుగా మనము మారాలి, కాకపోతే ధర్మాన్ని మాత్రం వదలద్దు. ధర్మాన్ని వదలం. అది ఈ ధర్మాన్ని. ధర్మం అంటే అది, ఇదే ధర్మం. ఉమ్, ఇప్పుడు ధర్మం అంటే జ్ఞానం, అది కూడా చెప్తాను ప్రమాణం. ఉమ్, సహి ధర్మ సుప్రజాప్తో బ్రహ్మణం పదవేదనం నైవధర్మి నచాధర్మి నచయు శుభాశుభి. ఉమ్. అంటే ధర్మాధర్మాలు అయిపోయినాయంటే. ధర్మాధర్మాలు అంటే, ధర్మం అంటే ఏమిటి? మనం లోక ధర్మాలు కాదు, ఉమ్, ఇవి నువ్వు అనుకునే శుభాశుభాలు కాదు, ఉమ్. ఆత్మధర్మమే ధర్మం అని చెప్పారు. ఓకే. నీకు అర్థమైందా? ఆ, ధర్మాలు లోక ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు నన్ను వచ్చారు, కూర్చోబెట్టావు, ఉమ్, నమస్కారం పెట్టావు, గురువు అన్నావు అనుకో, ఇవన్నీ లోక ధర్మాలు. మీ ఇంటికి వచ్చాం, కాఫీ ఇచ్చావు, ఉమ్, ఇవంతాను. అర్థమవుతుందా? ఉమ్. ఆత్మధర్మానికి మనం వెళ్ళాలి, అది ఓకే. తీసుకెళ్ళడం. అదే అక్కడ వెళ్తే నీకు బాధలు పోతాయి, ఆరోగ్యం ఉంటుంది, హ్యాపీగా నీ ఇంట్లో పనులు కూడా అవుతాయి. ఇది ఉమ్. అనుభవం అనమాట. అది నేను చెప్పిన మాట కాదు, కృష్ణుడు చెప్పింది. చెప్పాను కదా, అవును, అని దాన్ని నమ్మాలి కదా, అవును. ప్రాక్టికల్ చేయి. అది ఉమ్. ఎంతకాలం ప్రాక్టీస్ చేస్తే సాధ్యపడుతుంది ఈ సాధన? అది అంటే ఎవరి వ్యక్తిగతాన్ని బట్టి వాళ్ళ, అంటే ఎంత నేను ఏకాగ్రత నేను కొన్ని పెడుతున్నారు టెక్నిక్స్ ఏంటనా? చెప్పానమ్మా. ఆ, ఇప్పుడు అంటే అది మీకు ఇప్పుడు లైవ్లో చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు ఖాళీ ఉండదు, ఉమ్, ఇంట్లో కూర్చోడానికి రాత్రి ఉంటే, ఉమ్. అప్పుడు ఒక పావు గంట ఇటు రాత్రికి వెళ్తావా, ఎన్ని గంటలకి ఇంటికి వెళ్తావు అనుకో మాటకి, ఆ, 9 అవుతుంది. 9 స్నానం కూడా చేసేస్తావు, ఉమ్, ఒక పావు గంట చేయి, మీకు టైం లేదు. తర్వాత ఉదయం లేచి వంటలు పనులు, ఇంట్లో చికాకులు ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి. ఉదయం మేము ఆన్లైన్ సత్సంగం కూడా పెట్టాం. ఉమ్, ఉమ్, ఉమ్. ఒక 30 మంది వస్తారు. ఓకే. ఉదయం 5:30 to 6:30. ఉమ్, వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, ఉమ్, నేను వాళ్ళందరికీ కూడా, వీళ్ళందరూ వస్తారు, ఉమ్. ఉదయం 24 గంటల్లో 2 గంటలు నీ గురించి వినియోగించుకోవాలి వద్దా నువ్వు, అవును. అది చెప్తాం. మనమేం చేయలేం. ఉమ్, అంటే ఏమిటి? మార్నింగ్ 4 గంటలకు లే,
లేవలేమంటే వాడికి నమస్కారం నేనేం చేయగలను 4:30కి లే, ఇప్పుడు 4:30కి స్నానం చేసి 5:30 దాకా సత్సంగం చేసుకో, 6:30కి అయిపోతుంది. అటుపైన ప్రపంచంలో గెంతు వద్దాం లేదు కదా. ఆ 2 గంటలు వినియోగించుకోలేవా నువ్వు నీ గురించి మంచిని? అవును. నీ గురించి మంచి అంటే వినియోగించుకుంటావు. ఇప్పుడు మా సత్సంగానికి చూదుగా నువ్వు ఎందరు వస్తున్నారు, 30 మంది నలుగురితో ప్రారంభించాం, వాళ్ళకి మంచి అని అర్థమైపోయింది. అవును. ఇప్పుడు ఏంటంటే మనం ఆ మంచిని ఎక్కించే వరకు నాకు కష్టం. ఇప్పుడు నేను చెప్పిన విద్య నీకు మంచి పని చేస్తుంది, బుర్రకి ఎక్కింది అనుకో, నేను చెప్పక్కర్లే. ఇప్పుడు ఎంతసేపు చేస్తావు? ఇప్పుడు ఆఫీస్కి వచ్చావు, ఈ ఆఫీస్లో కూడా నువ్వు చేసుకోవచ్చు, ఎవరికి తెలియదు. దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నావు, ఇప్పుడు అయిపోయింది ఇంటర్వ్యూ, ఎవరు లేరు, కూర్చుంటావా దగ్గర, చేసుకో హాయిగా. అలాగే కొన్ని విషయాలు చెప్తాం, బయట ఎవడో అన్నాడు కోపతాపాలు తగ్గించుకో, ఏముంది కష్టం, రియాక్ట్ అవ్వకు. అమ్మో కష్టమే. మా దగ్గరికి వస్తే తగ్గిపోతాయి. నీకు ఎందుకంటే కోపం అనేది ఏంటంటే ఎందుకు అలవాటు పడిపోయామంటే, కోపం వల్ల నీకు పనులు అవుతున్నాయి అనుకుంటున్నావు నువ్వు, అంటే నువ్వని కాదు. నెలకి ఇంట్లోకి వెళ్ళావు, టక్కున ఇంట్లో అలిగావు, గారు ఏదో మాట పెట్ట, అది నీకు ఎంటైంగిల్ అయిపోయావు కోపంతో. అప్పుడు రోజు అదే పని చేస్తున్నావు, హ్యాబిట్ కింద మారిపోయి కోపం నీకు. ఇప్పుడు చిన్నపిల్లడు చూడు, ఏడుస్తాడు, ఏడుస్తే వాడికి ఇస్తాం, అది అలాంటి ఇంకా గట్టిగా ఏడుస్తాడు. ఒకరోజు వాడిని దగ్గర పెట్టి వాడిని రికగ్నైజ్ చేయకుండా ఉండు, తగ్గుతాడు. అంతేనా? అంతే సైకాలజీ. ఇప్పుడు మనమేమేమో ఇంటికి రాగానే కోపం పడితే భర్తో కొడుకో వీళ్ళు అమ్మ నాయన వచ్చింది జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాను, కానీ అది వాళ్ళ పక్కన ఎలా ఉండి నీకేమైంది, అదే అలవాటుగా హ్యాబిట్ కింద మారిపోయింది. అంతే అదే రేపు ఈ ఉద్యోగం రిటైర్ అయిపోయినా నీ కొడుకులు వచ్చినా కోడళ్ళు వచ్చినా అదే స్థితిలో ఉంటావు, అప్పుడు ఏమవుతుంది? ఇబ్బందులే కదా. అది ఇప్పటి నుంచే ట్రైనింగ్, దానివల్ల నీకు నష్టమా? కదా, అంతే సింపుల్. అది కానీ మంచి ఏదైనా కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది, వెళ్ళే మార్గం ఇబ్బందిగానే అనిపిస్తుంది, వెళ్ళటానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. అంటే మరి మీ కష్టం, నేను గురువుగారు వెళ్ళమని నా కష్టం అనిపించలేదు. అంటే మీకు ముందర కూడా ఇప్పుడంటే మీకు 40 సంవత్సరాల అనుభవం కాబట్టి కష్టం లేదు అని సులాయాసంగా చెప్పేస్తున్నారు. నాకు మంచి అని తెలిసి అది కష్టపడినా, ఇప్పుడు ఎందుకు ఎంత కష్టపడుతున్నా ఇక్కడికి వస్తున్నావు చెప్పు, ఇది మంచి జరుగుతుంది కానీ వచ్చావా? నేను ఉద్యోగం చేశాను, ఉదయం స్కూల్కి 7 గంటలకు వెళ్ళమంటే వెళ్ళాము, పైసా వస్తున్నది, ఈవినింగ్ ఉన్నాము, అంతకంటే మంచిది ఇస్తుంది నీకు అర్థమైంది అనుకో, అప్పుడు కష్టం అనిపిస్తుంది. కష్టం ఎప్పుడు ఇష్టం లేదా కష్టం, అంతే. కానీ మీరు నియమాలు చెప్పారు, ఏమీ లేదు, వయసు పరిమితి లేదు, ఏది లేదు, కానీ ఒక చిన్న నియమం పాటిస్తే చాలు, అది మన నాలుకకు బుద్ధి చెప్పుకుంటే చాలు అని చెప్పి. కానీ ఎందుకు చెప్పాలి అనే విషయానికి వస్తే, అంటే భగవంతుడు ఈ రకంగా దీన్ని సృష్టించాడు కదా, అంటే దేవతలు కూడా తిన్నట్టుగా కొన్ని కొన్ని విషయాల్లో మనం వింటున్నాం కదా, మరి ఎందుకు ఈ నియమము అనే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకేం చెప్తారు? తప్పలేదు, రకరకాలు ఉన్నాయి, దేవతలు తిన్నారో లేదో నువ్వు నేను చూడలేదు. అంటే మనం ప్రతిదీ వేదం పురాణం ఆధారంగా కథల ద్వారానే, నేను చూడలేదు, వేదాలు ఎక్కడ చెప్పారు నాకు తెలియదు అంటున్నారు. అలా విశ్వామిత్రుడు తిన్నాడు, వీడు తిన్నాడు ఏవో అంటుంటారు. అవును, ఏంటి అప్పుడు నేను మాట చెప్తాను, అప్పుడు ఏముండేవంటే ఎంత జన సామర్థ్యం లేదు, అడవులు ఎక్కువ ఉండేవి, వాళ్ళు ఎక్కువ పళ్ళు తినేవారు, నేను అనుకోవడం ఎక్కువ పళ్ళే తినేవారు, ఎప్పుడు వస్తే తినేవారేమో అలవాట్లు కొద్దిని. కానీ ఇప్పుడు ఏమిటి, రోజు నీకు తినడమే మాంసం అలవాటు అనుకో, ఏం చేస్తున్నావు, రోజు మార్కెట్కి వెళ్తున్నావు, హోటల్కి వెళ్ళిపోతున్నావు, పార్టీలు తింటున్నావు, ఓవర్ అయిపోయింది. రాముడు కూడా అంటారు ఓవర్ ఓవర్ వచ్చినప్పుడు తగ్గించాలి, పూర్తిగా వద్దన్నారు. అందుకే కొందరినైనా కొన్ని కులాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మాంసాలు తినకుండా ఉన్నారు. ఎవరైనా అందరూ మాంసాలు నిలిచి అనుకోకూడదు, వెస్టర్న్ కంట్రీస్ ఉన్నాయి. అవును, తాగుడు తప్పేంటి అంట. నేను అమెరికా వెళ్ళాను ఈ మధ్యన, యోగం గురించి తీసుకెళ్ళాను నన్ను. ఏమిటి ఆ ప్రపంచానికి నమస్కారం, భూతల స్వర్గం అన్నీ బాగుంటాయి, నాకు నచ్చింది, ప్రశాంతంగా ఉంటుంది. కానీ తాగుడు తప్పులే. నేను ఎక్కడికి ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళినా, ఐస్ క్రీమ్ ఓనర్ని అడిగి వెంట నన్ను వాళ్ళు తీసుకెళ్ళారు, బాబు అడగండి వీళ్ళు దీనిలో ఏదో ఏడు కలిపేస్తారో అని, లేదండి అని చెప్తే తీసుకునేవాడిని. నా భయం అది, అంతేలేండి. దానివల్ల నా ఆనందం నేను పోగొట్టుకోను కదా, నా ఆనందం ఎందుకు వచ్చి నాకు తెలుసు. అంతేలేండి. ఇప్పుడు ఆ విధంగా నేను బస్సుకు వచ్చాను. ఆ విధంగా ఏంటంటే తినొచ్చునా అంటే ఒకసారి తిని చూడు, యోగం తీసుకొని, తినకుండా ఉండు. ఇప్పుడు కార్తీక మాసం ఏం చేస్తున్నావు నువ్వు, మాంసం తింటావేంటి? తినరు. ఎందుకు తినవు? ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళావు, దేవుడి దగ్గరికి వెళ్ళావు, నైవేద్యానికి ఇంత మాంసం పొద్దు పట్టుకెళ్ళకూడదా? అదే పెడితే ఏంటి, పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా, పెట్టలేదు. అదే అడగాను, మీ అమ్మగారినో మీ నాన్నగారినో లేదా మరో ఎందుకు మాంసం పెట్టలేదని. ఏదో ఉంటుంది కదా, పెద్దవాళ్ళు ఏ విధానం ఆచరిస్తున్నారో అదే సారం అంటే మరో కాదు.
అదే మాంసాహారము తాగుడు ఎవరికంటే ఉమ్, అంటే ఎందుకు పెట్టారు మన కులాలు వదిలే ఇప్పుడు అందరూ చెడిపోయాం కనుక ఈ విద్య వచ్చి అందరికీ ఇచ్చారు అంటే ఆ రిస్ట్రిక్షన్స్ ఎందుకంటే అప్పుడు పరిస్థితి ఆ, ఉమ్, ఆ, అది ఎలా ఉండేదో వాడు మా పల్లెటూర్లు ఉండేవి పూర్వం మాంసం అంటే పండుగ వస్తే తినేవారు ఉమ్, మా ఊర్లోనే ఇప్పుడు ఇంచుమించు ఒక 20 ఉన్నాయి దుకాణాలు డబ్బులు లోటు లేదు ఎవరికి ఉమ్, వెళ్తున్నారు తినేస్తున్నారు తాగిస్తున్నారు ఉమ్. అదే ఆ మనుషులకి ఏం చెప్పడం అవునులేండి. ఫుల్గా తినేస్తున్నారు ఇంకా అది ఎవరి తాగిస్తున్నారు విఘ్నతకు వాళ్ళకి వదిలేయాల్సిందే. ఏం చేయడం అయితే ఇప్పుడు మహాత్ములు చూశారు అప్పుడు అవును. అందరిలో మంచి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మాంసాహారం మానేసి వస్తున్నారు మాకు ఉమ్, మానేస్తున్నారు వాళ్ళు మానం తినవస్తున్నాయి మానేస్తారు ఉమ్, వస్తున్నారు దాని వాళ్ళు లేదు వచ్చిన వాళ్ళకి చెప్తాం కానీ మా ప్రచారం చేసుకుంటాం ఉమ్, ఓ నలుగురు బాగుపడినా మంచిదే అంతే. ఈ విద్య నిలవాలి ఏ రోజుకైనా ఈ పొల్యూషన్ పెరిగిపోయిందా ఉమ్, హైదరాబాద్ కూడా పొల్యూటెడ్ స్టేట్లో లేదు. ఉంది అవును. బొంబాయి ఉంది అవును. ఈ పొల్యూటెడ్ నుంచి రక్షణ పడతావు ఉమ్, నీకు ఈ గాలి అక్కర్లేదు అంటే మళ్ళీ అదే సబ్జెక్ట్ అవుతుంది లోపల ఈ గాలి తగ్గుతుంది నీకు ఉమ్, శ్వాసగతి కోపం వస్తే ఇలా కొలిపోయింది అలా తగ్గుతుంది ఈ విద్య వల్ల అంచేత ఎక్స్టర్నల్ పొల్యూషన్ ఎఫెక్ట్ నీకు ఉండదు ఉమ్. ఓకే. అంచేత ఈ ఆరోగ్యంగా ఉంటావు ఉమ్, బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంది ఇవన్నీ కావాలంటే ఇప్పుడు వెళ్ళకి తప్పదు ఇది హా, ఇప్పుడు ఆ పరిస్థితి అప్పుడు ఎందుకు పెట్టారు మనకేం తెలుస్తాయి అప్పుడు ఎవరికి పెట్టారు అప్పుడు కూడా యుద్ధం చేసిన వాళ్ళు తినేవారు ఉమ్, అందుకే రాజులు తినేవారు అవును కదా అవును. అలాగే సైనికులుగా ఉండే వాళ్ళు తినేవారు ఉమ్, అంతేనా అంతే. పూర్వం కొన్ని జాతులు తినేవి ఏంటి ఉమ్, అప్పుడు రిస్ట్రిక్షన్స్ పాటించారు ఇప్పుడు అందరూ తినేస్తున్నారు అవును. అంచేది ఎవరైనా మానేవాడు ఇప్పుడు నువ్వు మానేసావు అనుకో నువ్వే మాకు ఏదో మాట అయితే అంతే కదా అంతే. ఎంచుకుంటున్నాం ఆహాహా. ఇంట్రెస్ట్ ఉండాలి రెండోది మాంసాహారం మానేయడం అయిపోలేదు ఈ విద్య నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి. కష్టం లేదు నాలి అది ఇప్పుడు మాకు వచ్చేస్తారు వందల మంది కొందరు చేస్తారు కొందరు చేయరు ఏం చేస్తాం చెప్పు అవును. స్కూల్లో పెట్టాం అందరూ ఐఏఎస్లు అయిపోతున్నారా ఉహు. అందరూ డాక్టర్లు అవుతున్నారా సేమ్ కూడా ఇది బ్రహ్మ విద్య ఉమ్, బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య ఉమ్, అదే కదా భగవద్గీత సర్వోపనిషత్ సారము ఆ, భగవద్గీత ప్రతి అధ్యాయంలో సర్వోపనిషత్ బ్రహ్మ విద్యాయం యోగ శాస్త్రే ఉమ్, 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 బ్రహ్మ అంటే అల్టిమేట్ అవును. యోగ శాస్త్రం అంటే ఇప్పుడు చెప్పిన ఈ ప్రాక్టికల్ ఈ విధానం అంతా. ఈ రెండు ఉంటే మీకు ఏముంది ఉమ్, అన్నీ ఉంటాయని చెప్తున్నారు మరి నమ్మాలి మేము కృష్ణుడి మాట నమ్మాం నువ్వు భారతదేశంలో పుట్టావు నువ్వు నమ్మాలి ఉమ్. 10 మందికి చెప్పాలి ఏ? మిగతావా ఇక చేసుకో పూజ చేసుకో నోములు చేసుకో మేము వద్దాం లేదు కానీ ఇది చేసుకో ఇంతకుముందు ప్రాణాయామం చేయమన్నప్పుడు ఏం చేసావు ఇలా ముక్కు పట్టు చేసావు ఇప్పుడు మేము కొత్త విధానం కాదు కృష్ణుడు ఉన్న చెప్పింది విధానం. మరి కొత్త విధానం కృష్ణుడు చెప్పింది రాముడు చెప్పింది ఉమ్, ఓకే. అది నేర్చుకున్నాం మంచిదని చేస్తున్నాం ఉమ్. సంతోషం అండి. మొత్తానికి అంటే మాకైతే కొత్తే. మీకు కొత్త కాదు, మేము కొత్తగానే విన్నాం కాబట్టి మా అందరికీ కొత్తే. ఆచరించాలంటే కొంచెం నియమాలు ఎక్కువ కాబట్టి నియమాలు ఎక్కువ లేవు పర్లేదులేండి, కొంచెం నిదానంగా వస్తారేమో ఆచరించటానికి. నిదానే చాలా మంది ఆ, వస్తున్నారు ఆ, ఇప్పుడు ఏంటంటే అందులో కష్టమేం లేదు కదా అదేలేండి. ఇప్పుడు మాంసం మానేసిన వాళ్ళు కొందరు రావచ్చు మాంసం తినకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా అవును ఇప్పుడు కొందరు వచ్చిన మంచిదే కదా అవును లోకానికి అవును. నీకు అర్థమైందా అర్థమైంది అర్థమైంది. ఇప్పుడు నువ్వు తీసుకుంటున్నావు నీకు కొంత లేట్ అవ్వచ్చు ఉమ్, ఎప్పుడప్పుడు రావాలని ఈశ్వర నిర్ణయం అనుకో నువ్వే వస్తావు ఉమ్. టైం రావాలి దానికి కూడా. టైం రావాలి కదా ఇప్పుడు నువ్వు ఉన్నావు ప్రపంచంలో దృష్టి ఉంది అయ్యో ఇంట్లో ఒకరు చుట్టాలు ఒకరు మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఉమ్, ఆ మైండ్ స్ట్రెంగ్త్ నీకు వచ్చిందనుకో చెప్పారు రా అతను నాకు తీసుకుంటా నా జీవితం హాయిగా ఉంటుంది ఏముంది ఇంత అని వచ్చిందనుకో అంతేలేండి. అవును. ఓకే అంటే సన్యాస దీక్ష తీసుకోవాలి, కుటుంబానికి దూరంగా ఉండాలి, బాధ్యతలను విస్మరించాలి, ఇవన్నీ ఏం లేవు కాబట్టి అందరూ ఆచరించవచ్చు. అది అది నువ్వు చెప్పినట్టు ఉమ్, దీనిలో అటువంటివి ఏమీ లేవు అంతే. మా గురువు గారు కూడా అందరూ గృహస్థులకే ఇచ్చారు ఉమ్, 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 అర్థమైందా ఉమ్. అది ఇంకా మీరు కాషాయ రంగు వేసుకున్నాను ఇంకా కాషాయ నేను షర్టు వేసుకున్నాను కాషాయ రంగు వేసుకుంటే మరి అడ్వర్టైజ్మెంట్ అనే చక్కగా వైట్తో ఫ్రీగా హాయిగా ఉండని పీస్ఫుల్ గా ఉండాలని మీరు తెల్లని వస్త్రం అదే ధరించారు. కాషాయం మొన్న అక్కడికి వచ్చి కూడా కాషాయం వేశాను ఆ, ఇప్పించాను అదే ఓకే ఓకే. సంతోషం అండి. మళ్ళీ కలుద్దాం ఒక మంచి టాపిక్ తో. ఇప్పటి వరకు అంటే మనం మాట్లాడుకున్నదంతా ఒక ఇంట్రడక్షన్ లాగానే అదే వెళ్ళిపోయింది. ప్రతిదీ డెప్త్ గా ఒక్కొక్క టాపిక్ తీసుకొని మళ్ళీ మనం వాళ్ళందరికీ తప్పకుండా కూడా ఒక వివరణ ఇద్దామండి. తప్పకుండా అమ్మా ధన్యవాదాలు. వెరీ హ్యాపీ నమస్కారం